This conference will now be recorded. ఇది NumPy కాదు, నార్మల్ పైథాన్. ఎర్రర్ వస్తుందేమో అన్న. ఎర్రర్ వస్తుందా? ఓకే. అవును, ఎర్రర్ వస్తుంది అంటున్నాడు మిగతా వాళ్ళు. దేవిశ్రీ 6, 8, 10, 12 అంటుంది. ఎలా వస్తుంది చెప్తావమ్మా దేవి? అవుట్పుట్ ఎలా వస్తుంది 6, 8, 10, 12? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే నాకు జిప్ ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీ తెలియదన్నా గెస్ చేశాను. ఎక్స్ అండ్ వై టూ లిస్ట్ ని అది కంబైన్ గా తీసుకుంటుందేమో. దాంట్లో ఐ కమా జే అని ఫర్ లూప్ లో రీడ్ చేసినప్పుడు ఎక్స్ లోని ఫస్ట్ ఎలిమెంట్ అండ్ వై లోని ఫస్ట్ ఎలిమెంట్ అలాగా రీడ్ చేసుకుని ఐ కమా జే వాల్యూస్ అపెండ్ చేసేటప్పుడు ఐ ప్లస్ జే ప్లస్ 1 అన్నప్పుడు 1 + 4 + 1 6 అలాగా జెడ్ లోకి 6 నెక్స్ట్ 2 + 5 + 1 8 అలా తీసుకుంటుంది అనుకున్నాను. ఓకే ఓకే, గెసింగ్ కూడా కరెక్ట్ గానే చేసావు. సో జిప్ ఫంక్షనాలిటీ అదే. 2 లిస్ట్ ఏం చేస్తుంది అంటే కంబైన్ చేస్తుంది. కంబైన్ అంటే రెండింటిని కలిపేది. సో ఈ రెండు లిస్టుని ఒక సెట్ గా తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ దీన్ని రన్ చేస్తాను చూడండి. సో ఇలా వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఎక్స్ లిస్ట్ ఉంది, వై లిస్ట్ ఉంది. సో జెడ్ ఎంటీ లిస్ట్ అది. అండ్ జిప్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఆ రెండు లిస్ట్ ని ఒక సెట్ గా చేస్తుంది. ఫర్ ఐ కామా జే ఇన్ ఆర్ అంటే సో ఐకి ఏమో ఎక్స్ లో ఉన్న ఫస్ట్ వాల్యూ తీసుకుంటుంది, మళ్ళీ జేకి ఏమో వైలో ఉన్న ఫస్ట్ వాల్యూ తీసుకొని ఆ రెండింటిని యాడ్ చేస్తుంది ఐ ప్లస్ జేకి. మళ్ళీ దానికి 1 యాడ్ చేసి దాన్ని జెడ్ లో అపెండ్ చేస్తున్నాం కాబట్టి 6 వచ్చింది. సో అలా 8, 10, 12 ఈ 3 వస్తాయి. సో ఓకే కదా? ఇది ఏమైనా డౌట్ ఉందా? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పండి, చెప్తాను. ఇద్దరే పెడుతున్నారు, మిగతా వాళ్ళు కూడా పెట్టండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. సో జిప్ ఫంక్షన్ ఏం లేదు. జిప్ ఫంక్షన్ ఫంక్షనాలిటీ ఏంటంటే 2 లిస్ట్ ని ఒకే సెట్ గా తీసుకుంటుంది. మళ్ళీ ఒకసారి చెప్పాలా? ఓకే. సో ఇక్కడ ఎక్స్ అనేది ఒక లిస్ట్, వై అనేది ఒక లిస్ట్, సో జెడ్ అనేది ఒక ఎంటీ లిస్ట్. సో ఇక్కడ జెడ్ ఆర్ ఈక్వల్ టు జిప్ ఆఫ్ ఎక్స్ కమా వై అన్న అంటే ఎక్స్ ని వై ని జిప్ చేస్తుంది అనమాట. సో జిప్పింగ్ అంటే ఏంటంటే ఈ రెండింటిని సింగిల్ సెట్ గా చేస్తుంది. సో అందుకు ఫర్ ఐ కామా జై ఇన్ ఆర్ అన్నప్పుడు ఐకేమో సో ఇక్కడ ఎక్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటుంది, జేకేమో వై లో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటుంది. సో ఐ ప్లస్ జే ప్లస్ 1 అంటే 1 + 4 + 1 సో 6. సో అది ఏం చేస్తుంది, జెడ్ డాట్ అపెండ్ ఆఫ్ 6 అంటే సో అది అనేది 6 అనేది ఇక్కడ జెడ్ లిస్ట్ కి యాడ్ అయిపోతుంది. సో అలా మిగతా ఎలిమెంట్స్ కూడా అవుతాయి అనమాట. సో అలా అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? సో ఇదేంటి, యాడింగ్ టు లిస్ట్. సో సబ్ట్రాక్ట్ చేయాలన్నా మనం ఇలా
ఏదో చెప్తున్నారు, చెప్పు. అర్థమైందన్నది. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం బేసిక్స్ కవర్ చేసాం కదా. సో డేటా టైప్స్, స్లైసింగ్, ఇలా బేసిక్స్ అన్ని కవర్ చేసాం కదా, జాయిన్ స్ప్లిట్ అనేసి. సో ఇప్పుడు ఆ బేసిక్స్ అన్ని అయిపోయి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే యూనివర్సల్ ఫంక్షన్స్. సో యూనివర్సల్ ఫంక్షన్స్ దేనికి యూజ్ చేస్తారంటే, సో ఇక్కడ మనం ఎలిమెంట్స్ని యాడ్ చేసాం కదా, నార్మల్ పైథాన్లో ఇలా టూ లిస్ట్ని యాడ్ చేయాలంటే ఇలా రాసుకోవాలన్నమాట, ఫుల్ లూప్ రాసుకోవాలా. సో ఇలా ఇటరేషన్స్ రాసుకొని చేసుకోవాలి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి యూనివర్సల్ ఫంక్షన్స్ రాశారనమాట. సో ఈ ప్రాసెస్ని వెక్టరైజేషన్ అంటారు. ఓకేనా. సో ఇలా ఫర్ లూప్ ఇవన్నీ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ రాసుకోకుండా వెక్టార్ బేస్డ్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి, వెక్టార్ బేస్డ్ ఆపరేషన్స్ అంటే యాడ్, సబ్ట్రాక్ట్ ఇలాంటివి నార్మల్గా పెర్ఫామ్ చేయడానికి ఇటరేటివ్ స్టేట్మెంట్స్ లేకుండా పెర్ఫామ్ చేయడానికి యూనివర్సల్ ఫంక్షన్స్ని తెచ్చారనమాట. ఓకేనా. సో అది ఎలా చేస్తారో చూద్దాం. యూనివర్సల్ ఫంక్షన్స్ యూ ఫంక్స్ అంటారు, నంపైలో యూ ఫంక్స్ అంటారు, అంటే యూనివర్సల్ ఫంక్షన్స్ అని. సో ఫస్ట్ టూ లిస్ట్ని యాడ్ చేయడం. నార్మల్ అయితే మనం ఇలా జిప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో జిప్ ఫంక్షన్ అనేది ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకున్నది. ఓకేనా. సో నార్మల్గా జిప్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇలా లేకుండా నంపైలో ఎలా చేయొచ్చు అంటే, np.add of x, y అంతే. సో రన్ చేసి అవుట్పుట్ వస్తుంది రాదా? చెప్పండి, అవుట్పుట్ వస్తుందా రాదా రన్ చేస్తే? అవుట్పుట్ వస్తుందా, ఎర్రర్ వస్తుందా? చెప్పండి. ఫస్ట్ నంపైని ఇంపోర్ట్ చేసుకోవాలా? ఎస్, ఎర్రర్ వస్తుంది, నంపై ఇంపోర్ట్ చేసుకోలేదు కదా అందుకు. అంతేనా, ఇంకేమైనా పెట్టాలా? నంపై నంపై యాస్ ఎన్పి. సో దీన్ని రన్ చేశాను అనుకోండి. సో ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఏంటి పైన ఈ అవుట్పుట్ వచ్చింది కదా అనుకోవద్దు, ఎందుకంటే నేను ఇక్కడ ఇందాక దాంట్లో +1 చేశాను, ఇక్కడ చేయలేదు. సో ఎన్పి డేటా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో దీంట్లో ఎక్స్లో ఫస్ట్ ఎలిమెంట్, వైలో ఫస్ట్ ఎలిమెంట్, ఎక్స్లో సెకండ్ ఎలిమెంట్, వైలో సెకండ్ ఎలిమెంట్, సో ఇలా యాడ్ అవుతాయి అనమాట. ఇది టూ లిస్ట్ని యాడ్ చేయడం నంపైలో. అలా సింపుల్గా చేయొచ్చు టూ లిస్ట్ని. ఓకేనా. సో ఈ ఫంక్షన్స్ అన్ని మీరు రాసుకోండి ఒక్కొక్కటి. ఓకేనా. ఫస్ట్ వన్ యాడ్ ఫంక్షన్, నెక్స్ట్ వన్ సబ్ట్రాక్ట్. టూ లిస్ట్ ఎలా సబ్ట్రాక్ట్ చేయాలా, ఏం లేదు, జస్ట్ యాడ్ ప్లస్లో సబ్ట్రాక్ట్ పెట్టండి. సో సబ్ట్రాక్ట్ పెట్టి రన్ చేయండి. సో ఇలా వస్తుంది అనమాట. సో 1 - 4 - 3, 2 - 5 - 3, 3 - 6 - 3, 4 - 7 - 3. ఓకేనా. సో అది సబ్ట్రాక్షన్. ఒకవేళ ఈ లిస్ట్ పైన అంటే y - x జరగాలంటే y, x అని పెట్టండి. y, x అని పెట్టేసి రన్ చేయండి. సో దేంట్లోంచి దేని తీసేయాలి? సో ఇప్పుడు x నుంచి y తీసేయాలనుకుంటే x, y పెట్టాలి. ఓకే. y లోంచి x తీసేయాలంటే y, x. సో ఇది సబ్ట్రాక్ట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, ఇంకా అర్థమెటిక్ ఆపరేషన్స్, యాడ్, సబ్ట్రాక్ట్, తర్వాత ఏంది, మల్టిప్లై. సో మల్టిప్లై చేసాం అనుకోండి. సో దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్స్ అన్ని ఎలిమెంట్స్ దాని ఇండివిజువల్ ఇండెక్స్ ఉంటాయి కదా, సో అవన్నీ మల్టిప్లై అవుతాయి. సో అది మల్టిప్లికేషన్. సో లిస్ట్ మల్టిప్లై చేయడం అంటే మనం నార్మల్గా చేయాలంటే ఫోర్ లూప్ యూజ్ చేసుకొని చాలా పెద్దగా వస్తుంది ప్రోగ్రామ్. సో అదంతా టైం కూడా చాలా టైం పడుతుంది ఫోర్ లూప్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి. సో రన్ టైం కూడా చాలా ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే నంపైలో సింపుల్గా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటి, మల్టిప్లై అయిపోతానే డివిజన్. సో డివిజన్కి ఏంటంటే డివైడ్. సో ఇక్కడ x, y పెట్టుకోండి. ఓకేనా. x, y డివైడ్ చేయండి. చూడండి
1/4 0.25, 2/5 0.4, 3/6 0.5, 4/7 వచ్చేసి ఈ వాల్యూ అన్నమాట. ఓకేనా? సో ఇది డివైడ్. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి పవర్ ఫంక్షన్ తెలుసుంటుంది అందరికి. పైథాన్ లో తెలుసుంటుంది పవర్ ఫంక్షన్. సో 1/4, 2/5, 3/6, 4/7 ఆ వాల్యూస్ ఇవి. ఒకవేళ నువ్వు y, x పెట్టుకుంటే 4/1, 5/2, 6/3, 7/4. సో సేమ్ పైథాన్ లో ఉన్నట్టే పవర్ ఫంక్షన్. ఓకేనా? పైథాన్ లో అయితే మ్యాథ్ డాట్ పవర్ అని రాసుకుంటావు, లేదా పవర్ అని రాసుకుంటావు. ఓకే, POW అని రాస్తావు అనమాట పైథాన్ లో, నార్మల్ పైథాన్ లో అయితే. సో ఇక్కడ మనం డివైడ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. సపోజ్ మనకి రిమైండర్ రావాలంటే ఏం చేస్తాం? మాడ్యులో డివిజన్ అంటారు. సో మాడ్యులో డివిజన్ చేయాలంటే మాడ్యులో డివిజన్ అయితే మాడ్. సో మాడ్యులో డివిజన్ చేసినప్పుడు ఇలా వస్తుంది అనమాట, 1 2 3 4 అని. సో ఇదేంటి? రిమైండర్. సో ఇంకో ఫంక్షన్ కూడా ఉందన్నమాట సేమ్ మాడ్ కి సేమ్ ఉండే ఫంక్షన్ అంటే రిమైండర్. సో మనం మాడ్ యూజ్ చేసిన రిమైండర్ వస్తుంది. ఓకేనా? రిమైండర్ యూజ్ చేసిన రిమైండర్ వస్తుంది. సో మన రిమైండర్ కావాలంటే రెండింటిలో ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? రిమైండర్ తర్వాత కోషెంట్. సో కోషెంట్ ఎలా తెచ్చుకోవాలంటే మనం మాడ్ తెచ్చుకోవడానికి మాడ్ వాడాం కదా. సో డివ్ మాడ్ కోషెంట్ తెచ్చుకోవడానికి ఇది. సో దానికి కోషెంట్ వస్తుంది అనమాట. ఓకేనా? ఇక్కడ వరకు ఓకే కదా అర్థమెటిక్ ఆపరేషన్స్. నెక్స్ట్ వన్ ఇంకోటి ఉంది అర్థమెటిక్ లో, అబ్సల్యూట్ అంటారు. సో అబ్సల్యూట్ అంటే ఏంటి? math.abs అని వాడింటారు. పైథాన్ అయితే math.abs, ఇక్కడైతే numpy.absolute. అబ్సల్యూట్ అంటే ఏం లేదు, చూడండి. ఇక్కడ సపోజ్ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి అనుకోండి అరేలో. సో సపోజ్ ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ అబ్జల్యూట్ పెట్టానంటే దాని అర్థం ఏంటి? నెగిటివ్ వాల్యూస్ అన్ని వెళ్ళిపోయి జస్ట్ పాజిటివ్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి అన్నమాట. సో నెగిటివ్ వాల్యూస్ ని పాజిటివ్ వాల్యూస్ కన్వర్ట్ చేసుకుంటాం. అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ -1 అంటే 1. ఓకేనా? సో ఇది అరే ఓన్లీ లిస్ట్ కేనా అంటే లిస్ట్ కి ఒకదానికి కాదు, అరేస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ x = np.array. ఇప్పుడు ఏంటి? లిస్ట్ కాదు ఇది, అరే ఇప్పుడు x అనేది. సో ఇప్పుడు రన్ చేసాం అనుకోండి దాన్ని. సేమ్ మళ్ళీ సేమ్ వస్తుంది అనమాట, 1 2 3 4 వస్తుంది దాన్ని రన్ చేస్తే. ఓకేనా? సో ఇవి అర్థమెటిక్ ఆపరేషన్స్. ఇక్కడ వరకు ఓకే కదా మీకు? అర్థమెటిక్ ఆపరేషన్స్ ఓకే కదా? 12 మెంబర్స్ ఉన్నారు, రిప్లై ఇవ్వండి ఫాస్ట్ గా. ఓకే అన్న. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రౌండింగ్ డెసిమల్స్. రౌండింగ్ డెసిమల్స్ అంటే ఏంటంటే సపోజ్ 3.1111 అలా ఉందా అనుకో, దాన్ని రౌండ్ చేయడం ఏంటంటే 3.12 లేదా 3.2. సో ఇలా చేస్తాం అనమాట, రౌండింగ్ అంటారు. సో రికరింగ్ డెసిమల్స్ ఉంటాయి కదా, సో వాటిని నాన్ రికరింగ్ డెసిమల్ గా కన్వర్ట్ చేయడం, అదే రౌండింగ్ అంటారు దాన్ని. సో అది ఎలా చేస్తారో చూద్దాం. సో రౌండింగ్ డెసిమల్స్ లో 5 ways ఉన్నాయి రౌండ్ చేయడానికి. సో ఆ 5 ways నోట్ చేసుకోండి మీరు. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రంకేషన్. ఇక్కడ రాస్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రంకేషన్, సెకండ్ వన్ వచ్చేసి ఫిక్స్, థర్డ్ వన్ వచ్చేసి రౌండింగ్,
4th వన్ వచ్చేసి ఫ్లోర్, 5th వన్ వచ్చేసి సీల్. ఓకేనా? సో ఈ 5 వేస్ డెసిమల్స్ ని రౌండ్ చేయడానికి. ఓకేనా? సో ఈ 5 వేస్ రాసుకోండి. సో ఒక్కొక్క వే చెప్పుకుంటూ వెళ్తాను. సో ఒక అరే తీసేద్దాం. సో డెసిమల్స్ తీసుకుందాం. 1 1 1 1 2 2 2 తీసుకోండి. -2.3 1 1 1 1. సో ఇలా తీసుకోండి. సో 2 చాలండి. సో మీరు ఎన్నైనా తీసుకోవచ్చు, నేను 2 తీసుకుంటున్నా. ఓకేనా? సో ఫస్ట్ వన్ ట్రంకేషన్. సో ట్రంకేషన్ ఎలా చేయాలంటే జస్ట్ ట్రంక్ అని వాడాలన్నమాట. ఓకేనా? ట్రంక్. సో దీన్ని రన్ చేయండి, తెలుస్తుంది మీకు దీని ఫంక్షనాలిటీ ఏంటో. దీని ఫంక్షనాలిటీ ఏంటంటే డెసిమల్ వాల్యూస్ అన్నిటిని రిమూవ్ చేస్తుంది. సో ఈ వాల్యూస్ అన్నిటిని రిమూవ్ చేస్తుంది ట్రంక్ ఫంక్షన్. ఓకేనా? సో అది ట్రంక్ ఫంక్షనాలిటీ. సో డెసిమల్ వాల్యూస్ అనేది రిమూవ్ చేసి ఇది ఫ్లోట్ పాయింట్ ఫ్లోట్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇది ట్రంక్ ఫంక్షనాలిటీ. ఓకేనా? ఇది రౌండింగ్ లో ఫస్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిక్స్. సో ఫిక్స్ కూడా సేమ్ ట్రంక్ లాగే సేమ్ అంతే. ఇంకా ఫిక్స్ రన్ చేస్తే తెలుస్తుంది మీకు. ఓకేనా? రెండు సేమ్ ఫంక్షనాలిటీ. సో అది ట్రంక్ ఫిక్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ రౌండింగ్ అంటారు. సో రౌండింగ్ ఎలా చేయాలంటే అరౌండ్ ఫంక్షన్ అంటారు అనమాట. అరౌండ్ రౌండింగ్ కి రౌండ్ అంట కాదు, అరౌండ్ అది. ఓకేనా? సో రౌండ్ అని ఎందుకు అంటే రౌండ్ ఆల్రెడీ ప్రీడిఫైన్ ఫంక్షన్ అనమాట పైథాన్ లో. అందుకని చెప్పేసి నంపైలో డిఫరెన్స్ ఉండడానికి అరౌండ్ అని పెట్టారు. ఓకేనా? సో రన్ చేయండి. ఓకేనా? ఇలా రౌండ్ చేస్తుంది అనమాట. సో అరౌండ్ అనేది ఇంకో పారామీటర్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో నెంబర్ ఎన్ని డెసిమల్స్ రౌండ్ చేయాలి అని. సపోజ్ నువ్వు 2 పెట్టావు అనుకో, కామా 2 అని. సో రన్ చేసావు అనుకో, చూసారా ఇక్కడ 2 డెసిమల్స్ కి రౌండ్ చేస్తుంది అనమాట. అది 2 డెసిమల్స్ కి రౌండ్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ 3 అయిపోయాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్లోర్ అంటే ఏంటి? డౌన్, ఐ మీన్ కింద ఉండేది. ఇంగ్లీష్ నార్మల్ టెర్మినాలజీ అయితే. ఓకేనా? సో అంటే ఇది ఇప్పుడు ఏం రిటర్న్ అవుతుంది అంటే ఫ్లోర్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది అంటే నియరెస్ట్ లోయెస్ట్ ఇంటీజర్ అనమాట. సో దగ్గరలో దానికంటే తక్కువ ఉన్న ఇంటీజర్ ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు చెప్తాను ఇక్కడ మీరు. సో దీన్ని 2.311 అని పెట్టా, దీన్ని -1 పాయింట్ సంథింగ్ అని పెట్టాను. సో దీన్ని ఫ్లోర్ చేయండి. సో ఫ్లోర్ కి సింపుల్ గా జస్ట్ ఫ్లోర్ అంతే. సో దీన్ని రన్ చేయండి. ఆల్వేస్ సారీ 2 ఉండకూడదు. సో చూడండి ఇక్కడ -1.122 కి నియరెస్ట్ లోయెస్ట్ ఇంటీజర్ ఏంటి? -2 లోయెస్ట్ ఇంటీజర్. ఓకేనా? నెగిటివ్ వాల్యూస్ లోయెస్ట్ అంటే దానికంటే అంటే -2 -3. ఇప్పుడు -2 కి లోయెస్ట్ ఇంటీజర్ ఏంటి? -3 అలా వస్తుంది అనమాట. ఇప్పుడు 2.3111 దీనికి లోయెస్ట్ ఇంటీజర్ వచ్చేసి 2. ఓకేనా? సో అలా రిటర్న్ అవుతుంది అనమాట ఫ్లోర్. నెక్స్ట్ సీల్ అంటే ఫ్లోర్ కి ఆపోజిట్ అనమాట. సీల్ అంటే ఏంటి? నార్మల్ ఇంగ్లీష్ టెర్మినాలజీలో సీల్ అంటే టాప్ అని. సో అంటే ఇప్పుడు దీన్ని అర్థం ఏంటి? సీల్ అంటే నియరెస్ట్ హైయెస్ట్ ఇంటీజర్ అనమాట. అంటే ఇప్పుడు -1 కి ఏం రావాలి? 0 రావాలి. 2.311 కి ఏం రావాలా? 3 రావాలా. సో దీన్ని రన్ చేద్దాం ఒకసారి. సీల్ అని పెట్టండి. సో దీన్ని రన్ చేయండి సీల్ అని పెట్టేసి. స్పెల్లింగ్ మార్చుకున్నారు CEI. ఓకే సారీ.
సో వెయిట్, సో దాని లోయెస్ట్ ఏంటి -1 కి -1.1, సారీ ఇక్కడ సీల్ అంటే ఈ వాల్యూ రిటర్న్ చేస్తుంది, సారీ ఓకే. సీల్ అంటే ఈ వాల్యూ రిటర్న్ చేస్తుంది, అంటే డెసిమల్స్ అన్ని తీసేసి ఆ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ -11222 ఉంది కదా, దీనికి హైయెస్ట్ ఇంటీజర్ ఏంటి -1. సో ఇక్కడ 2.33311 కి హైయెస్ట్ నెక్స్ట్ ఇంటీజర్ ఏంటి 3. సో అందుకు -1 3 వస్తుంది. సారీ ఇందాక 0 అని చెప్పాను, ఓకేనా. సో ఈ 5 వేస్ ట్రంకేషన్, ఫిక్స్, రౌండింగ్, ఫ్లోర్, సీల్. సో వీటిలో మీకు ఏం డౌట్ లేదు కదా 5 వేస్. చెప్పండి. ఓకే ఓకే, సో ఇప్పుడే ఒక ఇద్దరు యాడ్ అయ్యారు అనుకుంటా. సో మీరు వినండి క్లాస్, సెషన్ రికార్డ్ చేస్తాను, తర్వాత మీకు లింక్ షేర్ చేస్తాను, ఓకేనా. ఓకే కదా ఇది. సో ఇవి రౌండింగ్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి లాగర్థమ్స్. లాగ్ 2, లాగ్ 10 అలా అంటారు కదా. సో లాగర్థమ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో మనం నార్మల్గా పైథాన్ ఎలా చేస్తామంటే మ్యాథ్ ఫంక్షన్ ఇంపోర్ట్, మ్యాథ్ మాడ్యూల్ ఉంటుంది, ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకొని చేస్తాం. కానీ ఇక్కడ నంపైలో ఏం అవసరం లేదు, జస్ట్ నంపైలో ఏంటంటే చెప్తాను చూడండి. మీకు ఇంకోటి చెప్పాలి, ఇంకోటి ఏంటంటే నంపైలో ఇంకోటి ఉందన్నమాట, ఏ రేంజ్ అనేసి, ఏ రేంజ్ అనే ఫంక్షన్. సో ఇది ఏం చేస్తుంది అంటే చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు x = ఏ రేంజ్ ఆఫ్ 1, 10 అని పెట్టాను అనుకోండి, దాన్ని రన్ చేశారనుకోండి, సో ఒక అరే క్రియేట్ అయిపోతుంది అనమాట. 1 నుంచి 10 ముందు ఉంటుంది కదా ఇంటీజర్, అంటే 1 ఇంక్లూడెడ్ 10 ఎక్స్క్లూడెడ్, సో ఒక అరే క్రియేట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీరు కంటిన్యూస్ ఎలిమెంట్స్ కి అరే క్రియేట్ చేయాలనుకుంటే, రౌండ్ కి సీల్ కి డిఫరెన్సా. సో రౌండ్ అంటే ఓకే, సో మనం రౌండ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చూడండి, మీకు చెప్తాను. సో మనం రౌండ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే జస్ట్ ఈ వాల్యూస్ ఉంటాయి కదా, ఈ ఫ్లోట్ వాల్యూస్ మాత్రం రిమూవ్ అయిపోతాయి అనమాట. సో రిమూవ్ అయిపోతాయి, లేదంటే మనం రౌండ్ 2 లిమిట్ అని పెట్టుకుంటే -1.12 అలా వస్తాయి. కానీ సీల్ మాత్రం ఏం చేస్తుంది అంటే దాని నియరెస్ట్ హైయెస్ట్ ఇంటీజర్ మనకు ఇప్పుడు రౌండ్ అయితే మనకు ఫ్లోటింగ్ పాయింట్ రిటర్న్ చేస్తుంది. సీల్ అనుకో, సీల్ అయితే ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది అనమాట, ఓకేనా. అది రౌండ్ కి సీల్ కి డిఫరెన్స్. సో నీకు అర్థం కాకపోతే ఒకసారి అడుగు, మళ్ళీ చెప్తాను, ఓకేనా. రౌండ్ అంటే మనకు ఫ్లోటింగ్ పాయింట్ రిటర్న్ చేస్తుంది, సీల్ వచ్చేసి నియరెస్ట్ ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. నవ్య అర్థం కాకపోతే ఒకసారి చెప్పు, నాకు అర్థమైందా లేదా అని. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, ఓకేనా. ఓకే ఓకే, సో ఓకే చెప్పా కదా. ఇంకోటి వచ్చేసి ఏ రేంజ్ అంటారు దీన్ని, ఏ రేంజ్ ఆఫ్, సపోజ్ మీకు 1 to 20 ఎలిమెంట్స్ కావాలనుకోండి, సో ఏ రేంజ్ ఆఫ్ 1, 21 అని సరిపోతుంది అన్నమాట. సో మన కంటిన్యూస్ ఎలిమెంట్స్ కావాలంటే మనం మళ్ళీ టైప్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట, ఓకేనా. సో ఇప్పుడు 1 to 20 ఎలిమెంట్స్ కావాలనుకోండి, సో 21 ఎందుకు పెట్టంటే 21 లాస్ట్ ఎలిమెంట్ ఎక్స్క్లూడెడ్ అనమాట. సో ఈ ఫంక్షన్ మీకు యూస్ అవుతుంది, ఏ రేంజ్ ఫంక్షన్ అనేది, ఓకేనా. సో రేంజ్ ఎందుకు వాడారంటే రేంజ్ వాడచ్చు కదా. ఏ రేంజ్ ఎందుకు వాడారంటే రేంజ్ ఆల్రెడీ పైథాన్ లో డిఫైన్ చేశారు, దేంట్లో ఫర్ ఇన్ రేంజ్ ఉంది కదా. సో అందుకు ఎర్రర్స్ వస్తాయి అనమాట, అందుకని చెప్పేసి ఏ రేంజ్ అని డిఫైన్ చేశారు వాళ్ళు, ఓకే. సో ఏ రేంజ్ ఫంక్షన్ వచ్చేసి నీకు కంటిన్యూస్ ఎలిమెంట్స్ కావాలనుకుంటే, సో 1, నీకు ఎంతవరకు కావాలి అంతవరకు పెడితే దాని ముందు ఎలిమెంట్ వరకు ఒక అరే ఆటోమేటిక్ క్రియేట్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో సపోజ్ నేను 1, 10 అని పెట్టా, ఓకేనా. సో అండ్ y = సో నాకు ఇప్పుడు ఏంటంటే 1 నుంచి 9 వరకు ఎలిమెంట్స్ క్రియేట్ అయిపోయినాయి, ఓకే. 1 నుంచి 9 వరకు ఇది ఇలా ఒక అరే క్రియేట్ అవుతుంది అనమాట. సో ఓకే, అరే వస్తుంది. ఇప్పుడు నాకేం కావాలంటే అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి log2 కావాలి, అంటే log2 of 1, log2 of 2, log2 log3/2, log4/2, log5/2, సో అలా కావాలి. సో దానికి ఎలా చేయాలంటే సింపుల్, ఏం లేదు, సింపుల్ గా జస్ట్ y = np.log2 of x, అంటే నీకు ఏ అరేలో ఎలిమెంట్స్ కి log2 కావాలో అది చేయండి చాలు. సో దాన్ని ప్రింట్ చేయండి,
సో ప్రింట్ వై, ఓకేనా. చూసారా ఇప్పుడు లాగ్, సో దేనికైనా లాగ్1 బేస్డ్ అంటే లాగ్1 కి బేస్ ఏదైనా 0 వస్తుంది. సో ఇలా వస్తాయి అనమాట. సో ఇది లాగర్థమ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది లాగర్థమ్స్ కాన్సెప్ట్, ఓకేనా. సో సపోజ్ నీకు లాగ్ 10 కావాలి, ఓకేనా. సో లాగ్ 10 కావాలంటే 2 తీసేసి 10 పెట్టు. సో నీకు లాగ్ 10 వాల్యూస్ వస్తాయి. అంటే లాగ్ 10 ఆఫ్ 2, ఐ మీన్ లాగ్ 2 బేస్ 10, లాగ్ 3 బేస్ 10 ఆ వాల్యూస్ వస్తాయి అనమాట, ఓకేనా. ఇంకో బేస్ ఉంటుంది. ఏం బేస్ అది చెప్పండి. లాగర్థమ్స్ బేస్ ఉంటుంది, చెప్పండి ఏ బేస్ అది. బేస్ యా బేస్ ఈ, ఓకే. సో ఆ బేస్ ఈకి మనం 10 తీసేసి ఈ పెట్టకూడదు, ఓకేనా. ఇలా పెడితే ఆ ఫంక్షన్ కి చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ నీకు బేసిక్ కావాలంటే జస్ట్ లాగ్ పెట్టి చేయండి చాలు. పవన్ మైక్ ఆఫ్ చేసుకో, పవన్ డిస్టర్బెన్స్ ఉంది, ఓకే. సో ఒకవేళ నీకు బేసిక్ కావాలనుకుంటే జస్ట్ లాగ్ అని పెట్టేస్తే బేసిక్ వాల్యూస్ వస్తాయి. లాగ్ 2 పెట్టేస్తే లాగ్ 2 వాల్యూస్ వస్తాయి. లాగ్ 10 పెట్టేస్తే లాగ్ 10 వాల్యూస్ వస్తాయి, ఓకేనా. సో ఇక్కడ వరకు ఓకే కదా మీకు? ఓకేనా కదా లాగర్థమ్స్? ఓకే ఓకే అన్న. ఫస్ట్ మా సెకండ్ ఇయర్స్ పెడతారు, ఓకే అండి. మీరు చెప్పండి, మీరు పెట్టండి ఓకే అని. ఫస్ట్ ఇయర్స్ మెయిన్ సెషన్ కండక్ట్ చేసేది మీకోసం, ఓకేనా. అంటే మా వాళ్ళ కోసం కూడా, కానీ మీరు కూడా వినాలి, మీరు బాగా వినాలి అనమాట, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సమ్మేషన్. సో యాడ్ కి సమ్మేషన్ కి తేడా ఏం చెప్పండి, డిఫరెన్స్ బిట్వీన్ యాడ్ అండ్ సమ్మేషన్. మీరు చేయండి, అంతలోకి 2 అరేలు క్రియేట్ చేసుకుంటా, ఓకేనా. మీరు అంతలోకి నాకు అంటే అంతలోపు యాడ్ కి సమ్మేషన్ కి తేడా చెప్పండి నాకు. యాడ్ అంటే జస్ట్ యాడ్ చేస్తుంది, ఆ, సమ్మేషన్ ఓకే అంటే అవన్నీ యాడ్ చేసి యావరేజ్ చేస్తుంది. ఓకే ఓకే. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే. అంటే యాడ్ అంటే 2 ఎలిమెంట్స్ యాడ్ చేయడం అన్న. సమ్మేషన్ అంటే ఎన్ని ఉంటే ఎన్ని యాడ్ చేయడం. ఓకే, సమ్మేషన్ అంటే ఎలిమెంట్స్ అని యాడ్ చేస్తుంది. సో ఓకే, ఇంకెవరైనా చెప్తారా? సమ్మేషన్ సమ్మేషన్ అంటే ఇంటిగ్రేషన్ ని సమ్మేషన్ అని కూడా అంటారు. ఇంటిగ్రేషన్ సమ్మేషన్ కూడా అంటారా? ఓకే. సో అంత డెప్త్కి వెళ్ళొద్దు, ఇంకా మనం అంత డెప్త్ కాన్సెప్ట్స్కి వెళ్ళలేదు. ఏం లేదు, సమ్మేషన్ అంటే ఇప్పుడు మనకి యాడ్ అంటే ఎలా జరుగుతుంది, దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ జరుగుతుంది. సో సమ్మేషన్ అంటే ఏం లేదనమాట, అన్ని ఎలిమెంట్స్ సమ్ చేస్తుంది, అదే సమ్మేషన్, ఓకేనా. సో ఇంటిగ్రేషన్ కూడా సమ్మేషన్ అంటారు, అది ఇంకా డెప్త్కి వెళ్ళినప్పుడు వస్తుంది కాన్సెప్ట్, అక్కడ చెప్పుకుందాం, ఓకేనా. సో వీటిని సమ్మేషన్ ఎలా చేయాలి. సో ఇంకో జెడ్ అని ఒక అరే తీసుకుందాం. సమ్మేషన్ కి ఏం లేదు, జస్ట్ ఎన్పి డాట్ సమ్ ఆఫ్. సో అరేస్ ని సమ్ చేయాలంటే వాటిని ఈ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఇవ్వాలన్నమాట. సో ఎక్స్ కామా వై అని. మీరు సమ్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే జనరల్ గా సమ్ ఏం చేస్తుంది అంటే ఎలిమెంట్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు 10, 15 అలా ఉంటాయి, అలా యాక్సెప్ట్ చేస్తుంది. కానీ అరేస్ ని యాక్సెప్ట్ చేయాలంటే ఇలా ఇవ్వాలి, ఓకేనా. సో ఎక్స్ కామా వై అనేవి అరేస్ కాబట్టి, సో అరేస్ నాకు సమ్ కావాలి కాబట్టి నేను ఎక్స్ ఇలా ఇస్తున్నా, ఓకేనా. సో ఇప్పుడు ప్రింట్ జెడ్ చేయండి. ఓకేనా. సో 1 + 2 + 3 4 + 5 15 16. సో మొత్తం 1 2 3 4 5 6 మొత్తాన్ని సమ్ చేస్తే వచ్చే సమ్ 21, ఓకేనా. ఇది సమ్మేషన్ అంటే. యాడ్ చేసినప్పుడు ఎలా వచ్చింది, ఇండివిజువల్ ఎలిమెంట్స్ యాడ్ అయినాయి, సో అది యాడింగ్. అండ్ టోటల్ ఎలిమెంట్స్ సమ్ చేసి సమ్మేషన్. అది యాడింగ్ కి సమ్మేషన్ కి డిఫరెన్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అడగండి, చెప్తాను, ఓకేనా. అర్థమైందన్న.
నెక్స్ట్ వన్ కుములేటివ్ సమ్ అని పేరు విన్నారా ఎప్పుడన్నా? కుములేటివ్ సమ్, దాన్ని పార్షియల్ సమ్మింగ్. విన్నా. ఓకే, దాన్ని పార్షియల్ సమ్మింగ్ అంటారు. అంటే ఎలిమెంట్స్ మొత్తాన్ని సమ్ చేయకుండా పార్షియల్ సమ్ చేస్తారు. సో అది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. దానికి ఒక అరే చాలు. సో ఒక అరే అది అలానే పెట్టండి, ఒక అరే సరిపోద్ది దానికి. సో దాని ఫంక్షన్ వచ్చేసి CUM SUM, కుములేటివ్ సమ్ CUM SUM. సో ఒక అరే పాస్ చేస్తాం అనుకోండి, ఎక్స్ అనేది పాస్ చేస్తున్నా. సో ఇప్పుడు ఒకసారి రన్ చేయండి, తెలుస్తుంది మీకు. సో మనం నార్మల్ గా కుములేటివ్ సమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 1, ఓకే. సెకండ్ ఎలిమెంట్ వచ్చేసరికి దాని ప్రీవియస్ ఎలిమెంట్స్ కూడా దాంతో పాటు యాడ్ అవుతాయి అనమాట. అంటే సెకండ్ ఎలిమెంట్ వచ్చేసరికి 1 + 2, థర్డ్ ఎలిమెంట్ వచ్చేసరికి 1 + 2 + 3. సపోజ్ ఇక్కడ ఫోర్త్ ఎలిమెంట్ ఉందనుకో, 1 + 2 + 3 + ఆ ఫోర్త్ ఎలిమెంట్. సో అది కుములేటివ్ సమ్. మనం నార్మల్ గా క్యాలిక్యులేట్ చేసుకునేది అలా చేస్తాం అనమాట, ఓకేనా. దాన్ని కుములేటివ్ సమ్ అంటారు. సో సపోజ్ మీకు ఒకసారి చూడండి, తెలుస్తుంది మీకు. సపోజ్ ఇక్కడ 4 యాడ్ చేశాను. సో ఇప్పుడు ఫోర్త్ ఎలిమెంట్ ఏముండాలి? 1 + 2 + 3 + 4 ఎంత? 10 రావాలి, ఓకే. అంటే 1 2 3 6 10. సో ఇది కుములేటివ్ సమ్. అంటే ఆ ముందున్న ప్రీవియస్ ఎలిమెంట్స్ అన్ని ఆ ఎలిమెంట్ యాడ్ అయిపోయి అది ఆ వాల్యూ వస్తుంది అనమాట. దాన్ని కుములేటివ్ సమ్ అంటారు, ఓకేనా. సో ఇది సమ్మేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోడక్ట్. మల్టిప్లై కి ప్రోడక్ట్ కి డిఫరెన్స్ చెప్పండి. వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ మల్టిప్లై అండ్ ప్రోడక్ట్? సేమ్ ఇదే అంటారా? టూ అరేస్ ని ప్రోడక్ట్ చేయడం, లేదంటే రెండు అరేస్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ని ప్రోడక్ట్ చేయడం. ఓకే, మల్టిప్లై అంటే మనం ఇండివిజువల్ చేసాం కదా ఇందాక. సో ప్రోడక్ట్ అంటే ఏం లేదు, అన్ని ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేయడానికి ప్రోడక్ట్ అంటారు. సో సపోజ్ ఇక్కడ నేను ఎలిమెంట్స్ ఇచ్చాను కదా. సో ప్రోడక్ట్ కి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫంక్షన్ ప్రాడ్ అన్నమాట. సో రన్ చేసాం అనుకోండి, 1 × 2 × 3 × 4 × 5 × 6 ఆ వాల్యూ రిటర్న్ అవుతుంది. వాల్యూ 720, 6 ఫ్యాక్టోరియల్. దాన్ని 6 ఫ్యాక్టోరియల్ అంటారు, 720 వాల్యూ, ఓకేనా. సో అదొక అంటే ఇంకా నీకు ఎక్కువ వాల్యూస్ ఉంటే అవన్నీ పెట్టుకోవచ్చు, 7 8 9 10 అలా అని పెట్టుకోవచ్చు అనమాట, ఓకేనా. సో అది ప్రోడక్ట్. నెక్స్ట్ సేమ్ కుములేటివ్ సమ్ ఉన్నట్టే కుములేటివ్ ప్రోడక్ట్ ఉంటుంది. సో కుములేటివ్ ప్రోడక్ట్ ఏం లేదు, సేమ్ CUM PROD కమ్ ప్రోడక్ట్. ఇది ఏం చేస్తుంది? వాల్యూ రిటర్న్ చేయదు, అరేని రిటర్న్ చేస్తుంది. 1 పవన్ మైక్ ఆఫ్ చేసుకో, డిస్టర్బెన్స్ ఉంది, ఓకేనా. సో ఇది కుములేటివ్ ప్రోడక్ట్. సేమ్ ఈ ఎలిమెంట్ అంటే సో ఈ ప్లేస్ లో ఉన్న ఎలిమెంట్ కి వాల్యూ ఎలా వస్తుంది? దాని ముందున్న ఎలిమెంట్స్ అన్ని కుములేటివ్ సమ్ అయితే సమ్ అయి వస్తాయి. సో ఇక్కడ ప్రోడక్ట్ వస్తాయి అనమాట, అంతే. చూడండి ఇక్కడ 2 అంటే ఏంటి? ఫస్ట్ ఎలిమెంట్ లో 1, సెకండ్ ఎలిమెంట్ వచ్చేసరికి 1 × 2, థర్డ్ ఎలిమెంట్ వచ్చేసరికి 1 × 2 × 3, ఫోర్త్ ఎలిమెంట్ కి వచ్చేసరికి 1 × 2 × 3 × 4, అలా ఫిఫ్త్ ఎలిమెంట్ కి సిక్స్త్ ఎలిమెంట్ కి వచ్చేసరికి అలా అవుతాయి అనమాట, ఓకేనా. సో అది కుములేటివ్ ప్రోడక్ట్ ఇది. సో ఈ ఫంక్షన్స్ ఎన్ని ఫంక్షన్స్ మీరు మొత్తం ఫంక్షన్స్ గుర్తు పెట్టుకోవాలి, ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫరెన్స్. సబ్ట్రాక్షన్ కి డిఫరెన్స్ కి తేడా ఏంది చెప్పండి? సబ్ట్రాక్షన్ కి డిఫరెన్స్ కి తేడా ఏంటి? చెప్పండి, డిఫరెన్స్ బిట్వీన్ సబ్ట్రాక్షన్ అండ్ డిఫరెన్స్. సార్ నార్మల్ మ్యాథ్స్ లో చెప్పండి, సబ్ట్రాక్షన్ కి డిఫరెన్స్ కి తేడా ఏంది నార్మల్ మ్యాథ్స్ లో? అంటే మనం ఏదైనా టూ స్టేట్మెంట్స్ ని తేడా తెలుసుకోవాలంటే డిఫరెన్స్ వాడతాం, కానీ సబ్ట్రాక్షన్ వాడమని. సబ్ట్రాక్షన్ ఆఫ్ 2, 5 ఏమైతుంది చెప్పండి? 2 - 5 ఎంత అంటే? సబ్ట్రాక్షన్ ఆఫ్ 2, 5 అంటే 2 - 5, అది -3 వస్తుంది నార్మల్ మ్యాథ్స్ లో అయితే, ఓకేనా. అదే డిఫరెన్స్ ఆఫ్ 2, 5 అంటే 3 అంటారు కానీ -3 అనరు, ఓకేనా. సో అది డిఫరెన్స్ కి సబ్ట్రాక్షన్ కి తేడా అది, ఓకే. సబ్ట్రాక్షన్ అంటే -3 అలా వస్తుంది అనమాట. 2 - 5 అంటే -3. అదే డిఫరెన్స్ ఆఫ్ 2, 5 అంటే 3, -3 కాదు. సో అది నార్మల్ మ్యాథ్స్ లో. సో ఇక్కడ మాత్రం మనకేంటంటే డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 సక్సెసివ్ ఎలిమెంట్స్ అన్నమాట. సో చూడండి తెలుస్తుంది డిఫరెన్స్ అంటే ఎలా ఉంటుంది. అంటే డిఫరెన్స్ కి సేమ్ డిఫ్ ఫంక్షన్,
వాటి నేమ్స్ గుర్తుండే చాలు అనమాట. ఇవి జస్ట్ ముందు 4 పదాలు, ముందు 3 పదాలు ఉంటాయి ఫంక్షన్ నేమ్ వచ్చేసి. సో డిఫ్ ఆఫ్ ఎక్స్ పెట్టాం కదా. సో ఇది చూడండి ఏం చేసింది, సక్సెసివ్ ఎలిమెంట్ యొక్క డిఫరెన్స్ రిటర్న్ చేసింది. సో 2 - 1, 3 - 2, 4 - 3, 5 - 4, 6 - 5. సో వాటి డిఫరెన్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ సపోజ్ 8 పెట్టాం అనుకో. నెక్స్ట్ సో ఇక్కడ రన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇక్కడ 8 - 6 2 వస్తుంది లాస్ట్ లో. చూసారా ఇక్కడ ఇది అన్నమాట. సో ఇక్కడ మనం ఇక్కడ నంపైల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 సక్సెసివ్ ఎలిమెంట్స్. ఓకేనా. అది నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్సిఎం. ఒకవేళ అరేలో ఏబిసిడీలు ఉంటే ప్రోడక్ట్స్ ఎలానా? ఓకే చూపిస్తా చూడు. ఇలా వస్తుంది. ఓకేనా. సో అది డిఫైన్ చేసింది జస్ట్ ఇంటీజర్స్ కి మాత్రమే అన్న. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఎల్సిఎం. ఏంది ఫుల్ ఫామ్ తెలుసుంటుంది, అది మరి కామెడీ ఉంటుంది అడిగితే. ఓకేనా. సో ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిప్లై లేదా లోవెస్ట్ కామన్ మల్టిప్లైయర్ ఏదో అంటారు, మల్టిపుల్. ఓకేనా. సో సపోజ్ 2 వాల్యూస్ ఉన్నాయి. సో 2, 5 ఉన్నాయి అనుకోండి. సో దీనికి నార్మల్గా ఎల్సిఎం అంటే మనం ఏం చేస్తామంటే పైథాన్లో అయితే, నార్మల్ పైథాన్లో అయితే అవి ఏదో దాన్ని ఏమంటారు రికర్సివ్ ఫంక్షన్స్ రాసి చేస్తాం అనమాట. సో అది చాలా టైం పడుతుంది. రికర్సివ్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఒకే టైం అంటే ఫంక్షన్ చాలాసార్లు రిపీట్ అవుతుంటుంది కాబట్టి సో రన్ టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. సో మనకి ఇక్కడ ప్రీ డిఫైన్ ఫంక్షన్ ఉంది నంపైలో. అదేంటంటే np.lcm ఆఫ్ నెంబర్స్ అన్నమాట. సో ఇలా రన్ చేసాం అనుకోండి, ఆ రెండు ఎల్సిఎం వస్తుంది. సో నేను షెల్ క్లోజ్ చేస్తానని అనుకోవద్దు, నాకు ఆ ఎర్రర్స్ ఉంటే నచ్చదు అనమాట షెల్, అందుకని చెప్పేసి క్లోజ్ చేస్తా ఉంటా. ఓకేనా. సో దీన్ని రన్ చేస్తే ఏమొస్తుంది ఎల్సిఎం 2, 5 ఎల్సిఎం ఏంటి 10. ఓకే. సో 10 వస్తుంది ఆన్సర్. సో ఒకవేళ 2, 5 కాకుండా ఒక అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ నువ్వు ఎల్సిఎం కనుక్కోవాలి. అంటే సపోజ్ x ఈక్వల్ టు చెప్తాను, సపోజ్ x ఈక్వల్ టు np.array ఆఫ్ అని చెప్పేసి అరేలో ఎలిమెంట్స్ ఉన్నాయి 2. సో ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ నీకు ఎల్సిఎం రావాలి. ఓకేనా. సో ఇక్కడ నువ్వు డైరెక్ట్ ఎక్స్ ఇచ్చావు అనుకో, సో ఏమొస్తుంది చెప్పండి, అవుట్పుట్ వస్తుందా? చెప్పండి, మీరు అనుకుని చెప్పండి. అవుట్పుట్ వస్తుందా లేదంటే అసలు అవుట్పుట్ ప్రింట్ అవ్వదా? ఎల్సిఎం వస్తుందా? ఎల్సిఎం రాదు, జస్ట్ నెంబర్స్ ప్రింట్ అవుతాయా లేదంటే ఏమొస్తుంది చెప్పండి. ఎల్సిఎం ప్రింట్ అవుతుంది అన్న. ఓకే, పవన్ ఎల్సిఎం ప్రింట్ అవుతా అంటున్నాడు. మిగతా వాళ్ళు చెప్పండి ఏమొస్తుంది, అవుట్పుట్ వస్తుందా, ఎల్సిఎం ప్రింట్ అవుతుందా లేదా అసలు ఏం ప్రింట్ కాదా, అసలు ప్రోగ్రామే రన్ కాదా? చెప్పండి ఏమవుతుంది మీకు తెలిసింది చెప్పండి నార్మల్ ఎల్సిఎం గురించి. సో ఎల్సిఎం దేని మీద పెర్ఫామ్ చేస్తారు, నెంబర్స్ మీద పెర్ఫామ్ చేస్తారు. సో అక్కడ నేను ఏం పాస్ చేసిన, అరే పాస్ చేసిన. సో అరే పాస్ చేస్తే ఏమొస్తుంది దాన్ని రన్ చేస్తే, ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? సో ఎల్సిఎం అనేది నెంబర్స్ కి పాస్ చేస్తారు అనమాట. ఓకే, ఎల్సిఎం అనేది
నెంబర్స్ కి క్యాలిక్యులేట్ చేస్తారు, కానీ నేను అక్కడ అరే ఇచ్చా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ అరేని రెడ్యూస్ చేయాలి. అంటే ఈ 1 డైమెన్షనల్ ఈ 2 డైమెన్షనల్ ఓకేలే, ఈ 1 డైమెన్షనల్ అరేని రెడ్యూస్ చేయాలి. ఓకేనా, ఈ 1 డైమెన్షనల్ అరేని 0 డైమెన్షనల్ అంటే ఓన్లీ నెంబర్స్ కింద రెడ్యూస్ చేయాలి. సో అలా రెడ్యూస్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్ డాట్ రెడ్యూస్, అంటే ఎల్సిఎం డాట్ రెడ్యూస్. ఓకేనా, ఎందుకంటే ఎల్సిఎం అనేది నెంబర్స్ మీద మాత్రమే చేస్తారు. సో మనం ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని రెడ్యూస్ చేయాలి. అరే కదా, అది అరేని మనం రెడ్యూస్ చేయాలన్నమాట. 1 డైమెన్షన్ అరేని 0 డైమెన్షన్ అంటే ఓన్లీ నెంబర్స్ కింద రెడ్యూస్ చేయాలి. సో నెంబర్స్ కింద రెడ్యూస్ చేసి ఆ తర్వాత ఎల్సిఎం చేయాలి. సో దానికోసం మనం యూజ్ చేస్తే ఎల్సిఎం డాట్ రెడ్యూస్. సో ఇప్పుడు రన్ చేయండి దాన్ని, ఎల్సిఎం డాట్ రెడ్యూస్ పెట్టి. సో ఇప్పుడు వస్తుంది ఆన్సర్. ఓకేనా, సో అదే అనమాట. సో అరేకి ఒకవేళ ఎల్సిఎం కనిపెట్టాలంటే డైరెక్ట్గా నువ్వు ఎల్సిఎం ఆఫ్ అని అరే ఇచ్చావనుకో ఎర్రర్ వస్తుంది. సో అలా వేయకూడదు. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చేసి జీసీడీ. జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డినామినేటర్. దీనికి ఇంకో పేరే హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకేనా, సో అది ఎలా చేయాలంటే ఏం లేదు, ఇలానే ఇంకా ఈ ఎల్సిఎం ప్లేస్ తీసేసి జీసీ పెట్టండి చాలు. సో జీసీడీ ఆఫ్ 2, 3 అనుకోండి, దాన్ని ప్రింట్ చేయాలనుకోండి జీసీడీ ఆఫ్ ఎక్స్ అంతే. సో 2, 3కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంది, 1 అనుకుంటా. ఎర్రరా, ఇంటర్ప్రెట్ 3యా? సో ఏమైంది, సారీ ఇది అరే కదా, అరే వద్దులేండి, డైరెక్ట్ గా వాల్యూస్ ఇద్దాం ఇక్కడ 2, 3 అని చెప్పేసి. సో ఓకేనా, ఇప్పుడు ఏమొస్తుంది 2, 3కి జీసీడీ అది 1 అనుకుంటా ఆన్సర్ దానికి. నా సిస్టమ్ స్లో ఉంది, మీ దాంట్లో ఆల్రెడీ రన్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఓకేనా, సో 1 వచ్చింది అవుట్పుట్. ఓకేనా, సో అలా జీసీడీ సపోజ్ ఒక అరేకి ఇందాక మనం ఎల్సిఎం చేసాం కదా అరేకి. సో అలా అరేకి చేయాలంటే ఇదన్నమాట, నాకు ఎల్సిఎం డాట్ రెడ్యూస్ అన్నాం కదా. సో ఇక్కడ కూడా జీసీడీ అనేది నెంబర్స్ మాత్రమే చేస్తారు. ఓకేనా, అరేస్ కి చేయరు క్యాలిక్యులేషన్. సో అందుకేం చేస్తామంటే మన అరేస్ ని రెడ్యూస్ చేస్తాం అనమాట, దాన్ని ఎలిమెంట్స్ కింద వచ్చేటట్టు రెడ్యూస్ చేసుకొని చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని రన్ చేశారు అనుకోండి, దీని జీసీడీ ఏమొస్తుందో, అన్నీ వస్తుందా అనుకుంటాం, అన్నీ వస్తుందని. అన్నీ. సో అలా జీసీడీ నీకు ఏది కావాలో ఆ ఎలిమెంట్స్ అన్ని అరేలు ఇచ్చేసుకొని ఇలా జీసీడీ డాట్ రెడ్యూస్ తో చేయొచ్చు అనమాట. అదే నార్మల్ పైథాన్ లో చేయాలంటే రికర్సివ్ ఫంక్షన్స్ యూస్ చేయాలా, లేదంటే ఇటరేటివ్ ఫంక్షన్స్ యూస్ చేయాలా. సో వాటికి రన్ టైం ఎక్కువ అవుతుంది, సో మన టైం వేస్ట్, మనం థింక్ చేయాలన్నమాట. సో అందులో అక్కడ పారామీటర్స్ ఒకటి అంటే ఏ కామా బి, సపోజ్ 2 నెంబర్స్ కి నువ్వు జీసీడీ కనిపెట్టాలనుకున్నప్పుడు ఏ కామా బి, బి కామా ఏ, అక్కడ పారామీటర్స్ కన్ఫ్యూజ్ అయినా జీసీడీ రాదు. సో ఆ కన్ఫ్యూజన్స్ అవన్నీ లేకుండా నంపై వాళ్ళు సింపుల్ ఇలా కనిపెట్టారు అనమాట, జీసీడీ ఇలా కనిపెట్టచ్చు జీసీడీ. సో ఓకేనా, ఎల్సిఎం జీసీడీ. సో ఇక్కడ వరకు ఓకే కదా ఎల్సిఎం జీసీడీ. సో ఎల్సిఎం జీసీడీ అర్థమెటిక్ ఫంక్షన్స్ ఇవన్నీ ఓకే కదా మీకు? చెప్పండి, వీటిలో కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, దేవిశ్రీ మన ఒక డౌట్ అడిగింది అన్న, ఓపీ అంటే ఏంటన్నా అని. ఇక్కడ ఎన్డీటర్ లో మన ఓపీ డేటా టైప్స్, ఓపీ డి టైప్స్ ఈక్వల్ టు అని చెప్పేసి డేటా టైప్ పాస్ చేస్తాం కదా ఇటరేషన్ టైం డేటా టైప్ చేంజ్ కావడానికి. సో ఓపీ అంటే ఏంటంటే పర్ ఓపరాండ్. ఓకేనా, పర్ ఓపరాండ్ డి టైప్, పర్ ఓపరాండ్ డేటా టైప్స్ అని అర్థం. సో పర్ ఆపరాండ్ డేటా టైప్స్ అని అంటే ఒక్కొక్క ఆపరాండ్ ఆ డేటా టైప్ చేంజ్ చేయమని స్టేట్మెంట్ అనమాట అది. ఓకేనా, ఓపీ డి టైప్ అంటే పర్ ఆపరాండ్ డేటా టైప్ అది. సో ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే అమ్మా, నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే
10th క్లాస్ నుంచి వస్తూనే ఉంటాయి కాబట్టి కొంచెం బాగా ఐడియా ఉంటుంది వీటి మీద. సో ఇప్పుడు సపోజ్ x ఈక్వల్ టు సపోజ్ సైన్ పై బై 2 వాల్యూ ప్రింట్ చేయాలి. సైన్ పై బై 2 ఎంత 1 కదా. పై అంటే ఎట్లా రాయాలి ఇక్కడ 3.14 అని పెట్టాలా 22/7 అని పెట్టాలా. సో అవేం పెట్టిన అవసరం లేదు. numpyలో జస్ట్ np.py అంటే పై వాల్యూ వస్తుంది అనమాట. ఓకే బై 2. సో సారీ ఇక్కడ సైన్ కాదు np డాట్. సో ఏదైనా ముందు ఎన్పి ఉండాలన్నమాట, ఎందుకంటే numpyలో కదా ఉండేది. సో ఇప్పుడు వాల్యూ ఎంత రావాలి 1 రావాలి. ఎందుకు సైన్ పై బై 2 పై అంటే np.py అని రాస్తే పై వాల్యూ వస్తుంది. సైన్ పై బై 2 ఎంత 1 కదా 1. సో అలా 1 వస్తుంది అనమాట. సో నీకు అదే కాదు ఇంకా వాల్యూ కావాలన్నా సైన్ పై బై 3 సైన్ 60 √3/2 ఓకే 0.8660 ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. సో మనం ఇక్కడ అరే పాస్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ నేను AR ఈక్వల్ టు np.array సో ఇలా ఫస్ట్ వన్ పై బై 2 పై బై 3 పై బై 6 అని ఒక అరేలు ఇచ్చే వాల్యూస్. సో వీటికి డైరెక్ట్ గా అరే పాస్ చేసి సరిపోతుంది అనమాట. సో ఇది అరే పాస్ చేస్తే చాలు. సో నువ్వు అరే మొత్తం వాల్యూస్ ఇచ్చేసి ఆ అరే దానికి జస్ట్ సైన్ ఫంక్షన్ np.sign ఫంక్షన్ కి పాస్ చేస్తే వాల్యూస్ వస్తాయి. వాల్యూస్ కూడా అరేలోనే వస్తాయి. ఓకేనా ఇలా వస్తాయి అనమాట. సో 0.3 సైన్ పై బై 2 సైన్ పై బై 3 అంటే 60 సైన్ 60 సైన్ 30. ఓకేనా. సో ఇదన్నమాట. సో ఒకవేళ డిగ్రీస్ ని రేడియన్స్ లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం, రేడియన్స్ కన్వర్ట్ చేయాలనుకుంటే డిగ్రీస్ ని పై బై 180 ఇంటూ పై బై 180 చేస్తాం అనుకుంటా. డిగ్రీని రేడియన్స్ లోకి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ పై బై 180 చేస్తాం. ఓకేనా. అది చేసుకోవచ్చు కానీ వాళ్ళు ఆల్రెడీ ఫంక్షన్ చేశారు అనమాట. సో డిగ్రీ టు రేడియన్ అనే ఫంక్షన్. ఓకేనా. సపోజ్ ఇక్కడ నేను 90 ఇచ్చాను అనుకోండి, 90 60 30 ఇలా ఇచ్చా. సో మామూలుగా మనం డిగ్రీస్ రేడియల్ లోకి కన్వర్ట్ చేయాలంటే 90 ఇంటూ పై బై 180 60 ఇంటూ పై బై 180 30 ఇంటూ పై బై 180 అలా చేస్తాం. సో అలా మనం చేయకుండా మనం కష్టపడకూడదని numpy వాళ్ళు ఏం చేశారంటే ముందే ఒక ఫంక్షన్ కనిపెట్టారు. సో పిల్లలు కష్టపడతారు ఎందుకు అని చెప్పేసి డిగ్రీ టు రేడియన్ అని ఒక ఫంక్షన్ కనిపెట్టారు అనమాట. ఓకేనా. సో అది చేసినప్పుడు ఏంటంటే మనకు రేడియన్ వాల్యూస్ వస్తాయి, అంటే డిగ్రీస్ లో ఇచ్చిన వాల్యూస్ రేడియన్స్ లో వస్తాయి అనమాట. సో ఓకే రేడియన్స్ ఇచ్చే బాగానే ఉంది, అంటే డిగ్రీస్ లో ఇస్తే రేడియన్స్ లో వచ్చింది. సో నేను రేడియన్స్ లో ఇస్తే నాకు డిగ్రీస్ లో కావాలి అంటే రేడియన్స్ వచ్చి డిగ్రీస్ కన్వర్ట్ చేయాలి. సో అది కూడా చేయొచ్చు, ఏం లేదు. జస్ట్ ఇక డిగ్రీ టు రేడియన్ పెట్టాం కదా, ఇప్పుడు రేడియన్ టు డిగ్రీ అంతే. ఓకేనా. సో ఇలా వాల్యూస్ కూడా రేడియన్స్ లోనే ఉండాలి అరేలో. ఓకేనా. సో బోర్ కొడుతున్నట్టుంది, లెఫ్ట్ అయిపోతున్నారు. పర్లేదు జస్ట్ ఒక 10 minutes క్లోజ్ చేద్దాం సెషన్. మీరు లెఫ్ట్ అవ్వద్దు తొందరపడి. సో ఒక గంట తీసుకుంటారేమో అన్న ఎలా మరి అని మీరు కంగారు పడద్దు. సో ఒక 10 minutes అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు రేడియన్స్ ని డిగ్రీస్ లో కన్వర్ట్ చేయాలి. ఏం రావాలా 90 60 30 రావాలా. వస్తుందా? వచ్చింది. ఓకేనా. 90 60 30. సో ఈ రేడియన్స్ డిగ్రీస్ లో కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా. సో ఇది డిగ్రీస్ నుంచి రేడియన్స్ లో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి పై బై 180 చేసుకోవాలా. అదే రేడియన్స్ డిగ్రీస్ లో కన్వర్ట్ చేయాలంటే పై బై 180 చేయాలి. సో మనం అంత కష్టపడడం మనకి ఇష్టం లేదు కదా. సో మనం అది కొంచెం ఈజీయే కానీ మనకి ఇష్టం ఉండదు అనమాట. అది కూడా ఈజీగా ఇవ్వాలని కోరుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే సైన్ ఇన్వర్స్ కాస్ ఇన్వర్స్ టాన్ ఇన్వర్స్ ఎందుకు యూజ్ చేస్తారు అవి. సో వాల్యూస్ ని పట్టుకొని డిగ్రీస్ తెచ్చుకోవడానికి నార్మల్ గా మనం ఏం చేస్తామంటే యాంగిల్స్ ఇచ్చి వాల్యూస్ తెచ్చుకుంటాం. సో ఈ సైన్ ఇన్వర్స్ ఏంటంటే వాల్యూస్ ఇచ్చి యాంగిల్స్ తెచ్చుకోవడం అనమాట. సో దానికి ఏంటంటే ఆర్క్ సైన్ అంటారు, ఆర్క్ సైన్ ఆర్క్ కాస్ ఇంటర్లో వచ్చి ఉంటాయి, ఇంటర్ సెకండ్ ఇయర్ లో వస్తాయి. ఇన్వర్స్ యాంగిల్స్ అనేసి
వాటిని ఇంకో అంటే tan ఇన్వర్స్, sin ఇన్వర్స్, cos ఇన్వర్స్, వాటిని ఏమంటారంటే ఆర్క్ కాస్, ఆర్క్ సైన్, ఆర్క్ tan అంటారు. ఓకేనా? సో అవి ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇవి ఉండకూడదు, ఇంకా వాల్యూస్ ఉండాలి. ఎందుకంటే సైన్ ఇన్వర్స్ లో వాల్యూస్ ని బట్టి మనం ఏం తీసుకుంటాము, యాంగిల్స్ తెచ్చుకుంటాం కదా. సపోజ్ ఇక్కడ 1 ఉంది అరేలో. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సపోజ్ మీకు సైన్ కావాలా, సైన్ అంటే సైన్ ఇన్వర్స్ 1 ఎంత 90 కదా. సో దానికి ఏం చేస్తామంటే దీనికి ఇంకో నేమ్ అనమాట సైన్ ఇన్వర్స్ కి మ్యాథమెటికల్లోనే, అంటే మ్యాథమెటికల్ టర్మ్ ఇది కూడా ఆర్క్ సైన్ అనేది. ఓకేనా? వన్ 1.5 ఎందుకు వచ్చింది? 90 కదా రావాల్సిందే. చెప్పండి. 1.570 ఎందుకు వచ్చింది? 90 కదా రావాల్సిందే. ఎందుకు వచ్చిందంటే సో యాంగిల్ π/2 వాల్యూ ఎంత? ఇంతే 1.570. సో అది డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట, మనకి యాంగిల్ ఇవ్వదు. π/2 ఈక్వల్ అంటే మనం 90 అనుకుంటాం కదా, సో మనకి యాంగిల్ ఇవ్వదు అనమాట. సో మనకి యాంగిల్ కావాలంటే ఏం చేయాలా, ఇది రేడియన్స్ లో వచ్చింది కదా, దీన్ని డిగ్రీస్ లో కన్వర్ట్ చేయాలి. rat to degree, lat to dig అనే ఫంక్షన్ ఉంది కదా, దాంతో చేసుకుంటే అప్పుడు మనకు 90 వస్తుంది. ఓకేనా? సో చూడండి, సో ఇక్కడే చేయండి. సో ఇక్కడ ఉంది కదా, దీని నుంచి ఎక్స్ వస్తుంది కదా, మనం ఎక్స్ చేద్దాం. ఎక్స్ ఏం చేద్దాం అంటే చేంజ్ చేద్దాం. సో np డాట్ rat to degree ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు ఎక్స్ ఏం చేసాం, చేంజ్ చేసిన దాన్ని మళ్ళీ ఎక్స్ట్రా స్టోర్ చేసాం కాబట్టి ఇప్పుడు 90 వస్తుంది. ఎందుకంటే మనం ఆర్క్ సైన్ చూసినప్పుడు ఆ వాల్యూ అనేది రేడియన్స్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఏంటిది, numpy has no attribute rat to degree. ఏమైనా తప్పు ఉందా అక్కడ? ఓకే, rat 2 కదా, 2 మామూలు నార్మల్ 2 కదా. ఓకే సారీ. సో టీఓ కాదు, అది జస్ట్ 2 అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ 90 వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ సైన్ ఇన్వర్స్ చేసినప్పుడు రేడియన్స్ లో వస్తుంది. సో మన డిగ్రీస్ కాబట్టి ఏం చేయాలంటే రేడియన్స్ డిగ్రీస్ లో కన్వర్ట్ చేసుకోవడమే అంతే. ఓకేనా? సింపుల్. అది సైన్ ఇన్వర్స్. ఒకవేళ కాస్ ఇన్వర్స్ 1 కావాలనుకోండి, ఇది ఆర్క్ సైన్ ఉంది కదా, తీసేసి కాస్ పడేయడం అంతే. సింపుల్. చూడండి 0 వచ్చింది. సో 0 డిగ్రీస్ దగ్గర వాల్యూ 1. ట్యాన్ అయితే ఏం రావాలా, 45 రావాలి. సో ఆర్క్ ట్యాన్ పని చేసా. సో 45 డిగ్రీస్ దగ్గర ట్యాన్ దగ్గర 45 డిగ్రీస్ వస్తుంది. సో ఇది కాస్ ఇన్వర్స్, ట్యాన్ ఇన్వర్స్, సైన్ ఇన్వర్స్. ఇంకోటి పైథాగరస్ థీరం గుర్తుందా? గుర్తే ఉంటుంది అందరికీ. అది పైథాగరస్ థీరం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ కనిపెట్టడానికి, మిగతా యాంగిల్స్ కనిపెట్టడానికి చేస్తాం అనమాట పైథాగరస్ థీరం. మర్చిపోయింటారు, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య ఎక్కడ వచ్చిండదు పైథాగరస్ థీరం. సో ఆ పైథాగరస్ థీరం ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఎలా చేయొచ్చు చెప్తాను అండి. సో హైపోటెన్యూస్ కనిపెట్టడం ఎలా, సో బేస్ వచ్చేసి ఒక 3 తీసుకోండి. ఓకేనా? సైడ్ వచ్చేసి ఒక 4 తీసుకోండి. సో బేస్ సైడ్ ఉంది, మామూలుగా మనకు హైపోటెన్యూస్ కావాలంటే ఏం చేస్తాం, పైథాగరస్ థీరం యూస్ చేసి సో 3² + 4² హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అలా 3² + 4² ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. అలా చేస్తే చేస్తాం అనమాట, అంత లెంత్ క్యాలిక్యులేషన్. సో ఇక్కడ నంపై వాళ్ళు మనకు ఆల్రెడీ చేసి పెట్టారు. ఏంటంటే ఏం లేదు, జస్ట్ np డాట్ హైపోట్ HYPOT హైపోట్ ఆఫ్ బేస్ కామా సైడ్ అంతే. సో ఈ 2 వాల్యూస్ కి హైపోటెన్యూస్ కనిపెట్టమని ఇస్తున్నాం అంతే. సో సేవ్ చేసి రన్ చేయండి, ఆన్సర్ 5 రావాలి.
సో ఇలా చిన్న వాల్యూస్ మనం ఈజీ క్యాలిక్యులేట్ చేసి పైథాగరస్ థియరమ్. సో 3, 4 అలా వాటికి. సో 5 వస్తుంది తెలుసు. ఒకవేళ ఇక్కడ ఇలా ఈ వాల్యూ ఇచ్చినాము, సో ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చిన సైడ్ అంతా ఉంటుందా. సో దాన్ని రన్ చేసాం అనుకోండి, దానికి మీరు పైథాగరస్ థియరమ్తో దాని హైపోటెన్యూస్ కనిపెట్టాలంటే చాలా టైం పడుతుంది అనమాట. సో మనకు అంత టైం మనం దానికోసం స్పెండ్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే నంపైలో సింపుల్గా np.hypot అనేది వాడతాం అనమాట. సో తెలియని వాళ్ళు ఏం చేస్తారు, సో పెద్ద పైథాగరస్ థియరమ్ వేసి క్యాలిక్యులేట్ చేస్తారు, లేదంటే పైథాన్లోనే ప్రోగ్రామ్ రాస్తారు అనమాట హైపోటెన్యూస్ కనిపెట్టడానికి. సో మనకు తెలుసు కాబట్టి సింపుల్గా np.hypot అని వాడతాం. ఓకేనా, ఇది పైథాగరస్ థియరమ్ హైపోటెన్యూస్ కనిపెట్టడానికి. ఓకే కదా. నెక్స్ట్ వన్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ గుర్తుందా మీకు ఎవరికన్నా? sin h, cos h, tan h, ఇది కూడా ఇంటర్లోనే వచ్చి ఉంటుంది. సో ఆర్క్, కాస్ ఇవన్నీ ఇంటర్లో కొత్తగా ఏం లేవు. సో అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సేమ్ ఇందాక మన ఆర్క్స్ ఎలా చేసామో అలానే. సో నాకు మళ్ళీ టైప్ చేయడానికి కొంచెం బద్ధకం అనమాట, అందుకని చెప్పేసి Ctrl+Z నొక్కుంటూ పోతున్నా. అది చేద్దాం. సో ఇక్కడ వాల్యూ ఇచ్చేద్దాం np.pi/2. ఓకేనా. సో ఇక్కడ సపోజ్ సైన్ హైపర్బోలిక్ ఫంక్షన్ కనిపెట్టాలనుకోండి, ఏం చేయాలంటే జస్ట్ sin h. సో రిప్రజెంట్ చేయడం కూడా అలానే చేస్తారు అనుకుంటా, మ్యాథ్స్లో అలానే చేస్తారు అనుకుంటా కదా, అలానే చేస్తారు. సో సైన్ హైపర్బోలిక్ ఫంక్షన్ వచ్చి sin h, cos h, tan h, అలాగే వాటికి ఇన్వర్స్ కూడా ఉంటుంది అనమాట, sin h ఇన్వర్స్, cos h ఇన్వర్స్, tan h ఇన్వర్స్ అని. సో మనం చెప్పుకునేది నంపై, మ్యాథ్స్ కాదు. సో జస్ట్ ఊరికి పై పైన చెప్పుకుంటా పోదాం. సో sin h అంటే హైపర్బోలిక్ ఫంక్షన్ ఆఫ్ సైన్. సో దీన్ని రన్ చేశారనుకోండి, సిస్టమ్కి ఏదో వచ్చింది. సో sin h of pi/2 వాల్యూ అనమాట 2.30129989. అదేంది సైన్ గ్రాఫ్ 0 to π కదా, అంతకుమించి ఉండకూడదు కదా అంటే అది సైన్ గ్రాఫ్, ఇది sin h గ్రాఫ్. sin h గ్రాఫ్ మీరు చూడండి ఒకసారి. సో సైన్, కాస్, టాన్ వాల్యూస్ గ్రాఫ్స్ 0 to π వరకు ఉంటాయి, లేదా -π to π వరకే ఉంటాయి. ఓకేనా. కానీ sin h గ్రాఫ్స్ వేరే ఉంటాయి అనమాట, హైపర్బోలిక్ గ్రాఫ్స్ ఇవన్నీ. ఒకసారి మీకు వాల్యూస్ మీకు ఏమైనా అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకోండి. sin h, tan h, sin h ఇన్వర్స్, వీటి గ్రాఫ్స్ అన్ని మీరు చెక్ చేసుకొని మీకు నీట్ ఐడియా వస్తుంది వాల్యూస్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటాయని. లేదు నాకు అవసరం లేదని కూడా సింపుల్గా ఫంక్షన్ చూస్ చేసుకుంటే పోదాం అంతే. ఓకేనా. సో ఇక్కడ మీరు అరేలో ఎన్ని వాల్యూస్ ఇస్తే అన్ని. ఓకేనా. సపోజ్ ఇక్కడ π/2 ఇచ్చా కదా, ఇక్కడ π/3 ఇద్దాం. సో ఇక్కడ π/6 ఇచ్చా. ఓకే, దీన్ని రన్ చేసామనుకోండి, సో ఈ వాల్యూస్ అన్నిటికీ sin h అవుతుంది, అంటే హైపర్బోలిక్ ఆఫ్ సైన్ వాల్యూస్ వస్తాయి. సో ఇలా అనమాట. ఓకేనా. సపోజ్ మీకు cos h వాల్యూస్ కావాలనుకోండి, cos h అని పెట్టండి. ఒకవేళ tan h కావాలనుకోండి, tan h అని పెట్టండి, అంతే. tan h కావాలంటే tan h అని పెట్టండి, పెట్టి రన్ చేయండి. సో ఇది sin h వాల్యూ, ఇది cos h వాల్యూస్, ఇవి tan h వాల్యూస్. ఓకేనా. సో ఇందాకట్లాగా మనం చేసాం కదా, అంటే సైన్ ఇన్వర్స్ ఏమన్నాం, సో అది మ్యాథమెటికల్ టర్మ్ వచ్చేసి సైన్ ఇన్వర్స్ కి ఆర్క్ సైన్. సో సైన్ హెచ్ ఇన్వర్స్ కి మ్యాథమెటికల్ సైన్ వచ్చేసి ఏముంటుంది, అంతే ఆర్క్ ట్యాన్ ఉంటుంది. సో నేను జస్ట్ ఏం చేస్తాను అంటే 1.0 అని పెట్టుకుంటున్నా, అంటే 1 వాల్యూ ఎక్కడ వస్తుందో చూద్దాం. ట్యాన్ హెచ్కి ఎక్కడ వస్తుంది, సో రేడియన్స్ వస్తాయి. సో మనం రేడియన్స్ మళ్ళీ యాంగిల్స్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే సేమ్ np.rad2 డివైడెడ్ బై 0 అనుకుంటాడా. ఓకే ఓకే, ఇక్కడ tan లో రాదనుకుంటా వాల్యూ, 1 రాదనుకుంటా. సో ఒక నిమిషం దీన్ని చేద్దాం. 2 degree of x
సో ఓకే, tan లో 1 రాదు ఎప్పుడు. ఒకసారి మా గ్రాఫ్ నాకు గుర్తులేదు, tan h ఇన్వర్స్ గ్రాఫ్, ఓకేనా. సో దాంట్లో 1 ఎప్పుడు రాదు. సో sin h అంటే h ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఈ యాంగిల్లో వస్తుంది అనమాట. sin h ఆఫ్ 50.49898671 యాంగిల్ దగ్గర నీకు 1 అనే వాల్యూ వస్తుంది, ఓకేనా. సో అలా చెక్ చేసుకోవాలంటే కాస్ ఇన్వర్స్ కి tan ఇన్వర్స్ కి అలా కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ వాటిని అంటే జస్ట్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ మీరు ఒకవేళ వాల్యూస్ చూడాలంటే జస్ట్ ఇక్కడ సైన్ ప్లేస్ లో కాస్ పెట్టండి, కాస్ ప్లేస్ లో tan పెట్టండి, అంతే, సింపుల్, ఓకేనా. హైపర్బోలిక్ ఫంక్షన్స్ ఓకే కదా, ఓకే, చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి ఓకేనేలే. అయినా నేను అనుకుంటున్నా ఏం లేదు కదా, మనకేం పెద్ద పని కూడా ఏం లేదు, జస్ట్ మనకి ఏం కావాలంటే జస్ట్ అది రాసుకుంటూ పోవడమే. సైన్ వాల్యూ కావాలంటే ఎన్పి డాట్ సైన్, అంతే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ కాన్సెప్ట్ ఈ సెషన్లో, సెట్ ఆపరేషన్స్. సో దీంట్లో అందరు కింగ్లు. సెట్ ఆపరేషన్స్లో వాట్ ఈస్ ఏ సెట్. సో వాట్ ఈస్ సెట్ అంటే ఫస్ట్ వచ్చి డెఫినేషన్, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో అది ఎక్కడైనా సేమ్ ఉంటుంది డెఫినేషన్, ఓకేనా. సో సెట్ ఒక ప్రాపర్టీ చెప్పండి, ఆ సెట్ కి అరేకి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. సెట్ కి అరేస్ కి డిఫరెన్స్ మీకు తెలిసింది చెప్పండి, సరేనా. డిఫరెన్స్ సెట్ లో ఇండెక్స్ ఉండో అరే వాయిస్ లో వస్తుంది తమ్ముడు. ఇంకోటి అరేకి అన్నా తమ్ముడు నువ్వు మెసేజ్ చేయి, తమ్ముడు మెసేజ్ చేయి, నాకు నీ వాయిస్ లో వస్తుంది, అండ్ డిస్టర్బెన్స్ ఉంది పక్కన, నువ్వు మెసేజ్ చేయి. సెట్స్ లో మిగతా వాళ్ళు చెప్పండి, మిగతా వాళ్ళు చెప్పండి, మెసేజ్ అని పెట్టండి. లెఫ్ట్ అయిపోతున్నారు, చెప్పా కదా, ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అంతే, లాస్ట్ కాన్సెప్ట్, తొందరపడి లెఫ్ట్ అవ్వద్దు, లాస్ట్ కాన్సెప్ట్, ఓకేనా. అరేకి ఇండెక్స్, సెట్కి ఇండెక్స్ ఉండదా. అరేస్కి ఇండెక్స్, సెట్కి కీస్, ఓకే. సెట్కి నో ఇండెక్స్, ఓకే. తను తెలిసింది అని చెప్పాడు, మీకు తెలిసింది చెప్పండి. సరే నాకు తెలిసిన డిఫరెన్సెస్ చెప్తాను నేను, అంటే నాకు తెలిసింది అంతే, అవి తప్ప రైట్ కూడా తెలియదు నాకు. అరేకి డైమెన్షన్స్ అంట, ఓకే ఓకే. సో నాకు తెలిసిన డిఫరెన్స్ ఏంటంటే అరేలో రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉండొచ్చు కానీ సెట్లో ఉండకూడదు, ఓకే. సెట్లో రిపీటెడ్ ఉండకూడదు. అండ్ అరేస్ కి డైమెన్షన్స్ అంటే 2D అరే చూసాం కానీ 2D సెట్ అయితే ఎప్పుడు చూడలేదు. సో మీరు చూసింటే నాకు మెసేజ్ పెట్టండి, ఓకేనా. 2D అరేస్ నేను చాలాసార్లు చూసా కానీ 2D 3D, కానీ 2D సెట్స్ 3D సెట్స్ నేను ఎక్కడ చూడలేదు. సో సెట్ అనేది ఓన్లీ 1 డైమెన్షన్లోనే ఉంటుంది, అండ్ సెట్లో రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉండకూడదు. సో ఇక్కడ నంపైలో సెట్ ఎలా క్రియేట్ చేయాలా, నార్మల్గా సెట్ ఎలా ఉంటుంది, ఫ్లవర్ బేసెస్లో ఉంటుంది, ఓకేనా. కానీ నంపైలో మనం అలా ఫ్లవర్ బేసెస్తో క్రియేట్ చేయలేం అనమాట. సో అందుకే ఏం చేస్తామంటే ఉన్న అరేని సెట్గా చేంజ్ చేసుకుంటాం. సో ఆల్రెడీ ఉన్న అరేని సెట్గా ఎలా చేంజ్ చేస్తాం అనేది చూద్దాం ఒకసారి, ఓకేనా. సో ఏం తీసేసి ఒక అరే క్రియేట్ చేసుకోండి. సో మీరు బోరింగ్ ఫీల్ అయితే జస్ట్ ఒక 5 మినిట్స్ భరించాను అన్న, సరేనా. సో మీరు రిపీటెడ్ ఎలిమెంట్స్ ఇచ్చుకోండి, ఓకేనా, మీకు అర్థమవుతుంది నీట్గా. 1 నేను రిపీటెడ్ ఎలిమెంట్స్ ఇచ్చిన, ఓకే. సో రిపీటెడ్ ఎలిమెంట్స్ ఇచ్చిన, ఇది సెట్ కాదు, ఇది అరే, ఎందుకంటే రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నేనేం చేయాలంటే ఇప్పుడు దీన్ని సెట్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో దాన్ని ఎలా చేయాలి అంటే, సపోజ్ ఎక్స్ అనేది ఒక సెట్ అనుకోండి, యాక్చువల్గా ఎక్స్ సెట్ అని నేను అనుకుంటున్నా. సో దానికి ఇప్పుడు నేను సెట్ క్రియేట్ చేయాలి. అది ఎలా చేయాలంటే ఎన్పి డాట్ యూనిక్ అని ఫంక్షన్ ఉంటుంది. యూనిక్ అంటే ఏంటంటే యూనిక్ ఎలిమెంట్స్ మాత్రం తీస్తుంది. మనకు సెట్కి కావాల్సింది అదే కదా, సెట్లో ఏముండాలి, యూనిక్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇది కూడా అదే పని చేస్తుంది అనమాట, యూనిక్ ఎలిమెంట్స్ని తీస్తుంది. ఇప్పుడు చూడండి, రన్ చేసి చూడండి దాన్ని.
చూసారా, ఎన్ని రిపీటెడ్ ఎలిమెంట్స్ ఇచ్చినా అది మాత్రం యూనిక్ ఎలిమెంట్స్ యాక్సెస్ చేస్తుంది అనమాట. సో మనకు సెట్ కూడా ఇక్కడ స్క్వేర్ బేసిస్ లోనే ఉంటుంది. ఓకేనా. సో మీరు సెట్ అంటే ఫ్లోర్ బేసిస్ లో ఉండాలి కదా, స్క్వేర్ బేసిస్ లో ఎందుకు ఉంది అని అడగద్దు. మనం ఇక్కడ అరేని సెట్ గా కన్వర్ట్ చేస్తున్నాం. కన్వర్ట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫంక్షన్ యూనిక్ ఫంక్షన్. ఎందుకంటే మనకు సెట్ లో ఉండాల్సింది యూనిక్ ఎలిమెంట్స్ ఉండాలి, రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉండకూడదు. సో మనం దానికోసం ఏం చేస్తున్నాం అంటే జస్ట్ యూనిక్ యూజ్ చేసి ఉన్న అరేని సెట్ గా చేంజ్ చేస్తున్నాం. ఓకే. సో సెట్ ఆపరేషన్స్ ఏంటి ఉండేది, యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్, ఈ 4 ఉంటాయి నాకు తెలిసి, అంతే కదా. సో ఇప్పుడు ఈ 4 ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేద్దాం. ఎలా చేయాలి, సో మనకు 2 సెట్స్ కావాలి కదా. సో నేనేం చేస్తాను అంటే 1 2 3 4 ఒకటి, 5 6 7 8 ఒకటి తీసుకుందాం. సో ఎందుకు రిపీటెడ్ ఎలిమెంట్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. రిపీటెడ్ ఎలిమెంట్స్ తీసుకొని మీరు యూనిక్ వాడి దాన్ని సెట్లా చేంజ్ చేసి ఆపరేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో సపోజ్ ఇక్కడ నేను రిపీటెడ్ ఎలిమెంట్స్ తీసుకున్నాను అనుకో, సో నేను దీనికి యూనియన్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయకూడదు, ఎందుకంటే సెట్ కాదు కదా. సో అప్పుడు ఏం చేయాలంటే వీటిని చేంజ్ చేయాలి. సో దీన్ని యూనిక్ యూజ్ చేసి చేంజ్ చేయాలి. సో ఇక్కడ సేమ్ ఏం చేస్తాను అంటే యూనిక్ అని చేంజ్ చేసి దాన్ని మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తున్నా, సేమ్ అరేలో స్టోర్ చేస్తాను. సో ఇప్పుడు అది యూనిక్ అయిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ యూనియన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నా. యూనియన్ అంటే ఏంటి చెప్పండి. సపోజ్ దీంట్లో రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, సో ఇక్కడ పెడదాంలేండి, 3 4 పెడదాం. ఓకే. సపోజ్ దీంట్లో రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, రిపీటెడ్ ఎలిమెంట్స్ రాకుండా జస్ట్ ఇప్పుడు సపోజ్ 1 2 3 4 ఉంది, ఇక్కడ యూనిక్ చేస్తే ఏమొస్తుంది, 3 4 5 6 7 8 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు యూనియన్ అంటే 1 2 3 4 5 6 7 8 రావాలి. సో దీంట్లో 3 4 ఉంది, దీంట్లో 3 4 ఉంది, కానీ యూనియన్ అంటే ఏంటి ఒకసారి తీసుకుంటుంది అనమాట. ఓకే. సో అది ఎలా చేయాలి ఆ యూనియన్. సో దానికి ఏం చేస్తాను అంటే నేను యూనియన్ అని ఒకటి తీసుకుంటున్నా. యూనియన్ ఈక్వల్ టు np డాట్ యూనియన్ 1d ఆఫ్ అరేస్ అనమాట. అరే 1 అరే 2, ఎందుకంటే అరే 1 అరే 2 తీసుకున్నా కదా. సో మీరు వేరే నేమ్స్ తీసుకుంటే అది ఇచ్చేయండి. సో ఈ రెండింటి యూనియన్. అదేంటి యూనియన్ సరిపోతుంది కదా, యూనియన్ పక్కన 1d ఏంది మళ్ళీ, అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఏం చెప్పా, సెట్ అనేది 1 డైమెన్షన్ మాత్రమే ఉంటుంది. సో 2d అరేస్ 3d అరేస్ ఉంటాయి, కానీ 2d సెట్స్ 3d సెట్స్ ఉండవు. సో 1 డైమెన్షనల్ సెట్స్ 1 డైమెన్షన్ మాత్రమే ఉంటాయి కాబట్టి అక్కడ 1d అని పెట్టారు. ఓకేనా. సో యూనియన్ ఆ 1d ఎందుకు పెట్టారు, యూనియన్ పెట్టచ్చు కదంటే మేబీ పైథాన్లో ఎక్కడన్నా ఎఫెక్ట్ చేసిందేమో, దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందేమో మనకు తెలియదు. సో వాళ్ళు 1d ఎందుకు పెట్టారంటే సెట్స్ అనేది 1 డైమెన్షనల్ కాబట్టి అక్కడ 1d పెట్టారు. ఓకేనా. సో అది యూనియన్. సో ఇప్పుడు మీరు యూనియన్ ప్రింట్ చేయండి. చూడండి వచ్చిందా యూనియన్. సో ఇక్కడ 3 4 ఉంది, ఇక్కడ 3 4 ఉంది, కానీ తీసుకున్నప్పుడు మాత్రం యూనియన్ అంటే యూనియన్ ప్రకారం ఏం చేయాలి, 3 4 ఒక్కసారి తీసుకోవాలి. సో అది యూనియన్ అనమాట. ఓకేనా. సో వాట్ అబౌట్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ ఎలా చేయాలి, నాకు టైప్ చేయడానికి బద్ధకం అనమాట, అందుకని చెప్పేసి నేను జస్ట్ ఇట్లా తీసుకుంటా. సో ఇంటర్సెక్షన్ కి ఏం లేదు, ఇక్కడ యూనియన్ ప్లేస్ లో ఇంటర్సెక్ట్. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ కూడా ప్రింట్ చేయండి. సో అది ఇంటరే కదా నేను పెట్టిన వేరియబుల్ నేమ్. ఓకే. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, ఇంటర్సెక్షన్ కూడా ప్రింట్ అవుతుంది. ఓకే సార్, డిఫరెన్స్ కూడా ప్రింట్ చేసుకుందాం. ఓకేనా. సో సపోజ్ సెట్కి డిఫరెన్స్ కావాలనుకోండి, సో డిఫ్ అని ఒక వేరియబుల్ తీసుకుందాము. సో సెట్కి డిఫరెన్స్ వచ్చేసి ఫంక్షన్ ఏంటంటే సెట్ డిఫ్ 1d. అదేంటి సెట్ డిఫ్ అయింది, వీటన్నిటికి యూనియన్ ఇంటర్సెక్ట్ ఉంది కదా, దీనికి సెట్ లేదు కదా, దీనికి ఎందుకు సెట్ ఉందంటే సో ఈ డిఫ్ ఫంక్షన్ ఒక చోట ఉంది. ఎక్కడ ఉంది, ఇందాక వాడాం డిఫరెన్స్, లిస్ట్ డిఫరెన్సెస్ లో వాడాం కదా.
సో అందుకు అది ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్పేసి సెట్ డిఫ్ అని పెట్టారు. ఓకేనా. సో ఇలానే ఎందుకు రాశారంటే అలా రాయడానికి ఒక రీజన్ ఉంటుంది. సో నాకు రీజన్ తెలిసిన రీజన్స్ అని మీకు చెప్తా ఉన్నా, తెలియని ఉంటే మీరు అడిగితే నేను కనుక్కొని చెప్తా. ఓకేనా. సో array1 array2. ఓకేనా. సో డిఫరెన్స్ అంటే ఏంది, సపోజ్ array1 మైనస్ array2 అంటే దాని అర్థం ఏంది, ద ఎలిమెంట్స్ ఇన్ ఏ విచ్ ఆర్ నాట్ ఇన్ బి అనుకుంటా, అదే అనుకుంటున్నా, అదేలే. ఓకేనా. సో ఇప్పుడు డిఫరెన్స్ వస్తుంది, మళ్ళీ దాని డిఫరెన్స్ ప్రింట్ చేద్దాము. సో మీకు అన్ని ఇక్కడ ఒకే చోట ఉంటే కన్ఫ్యూజన్ ఉందో చెప్పండి, మళ్ళీ ఫస్ట్ నుంచి అని చెప్తాను. ఓకేనా. ఒక్కొక్కటి చేద్దామంటే ఒక్కొక్కటేం చేద్దాం, మీకు అంత కన్ఫ్యూజన్ ఉంటే. నేనేంటే అన్ని ఒకేసారి అయిపోతాయి, సెట్ ఆపరేషన్స్ అంతా ఒక సింగిల్ ఫైల్ అనుకున్నా. మీకు కన్ఫ్యూజన్ ఉంటే చెప్పండి, అన్న మాకు కన్ఫ్యూజన్ ఉంది అని చెప్పండి, మార్చేద్దాం. ఓకే. సో డిఫరెన్స్ ఓకే కదా. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఉంది, ఏంటంటే అది సిమెట్రిక్ డిఫరెన్స్. డిఫరెన్స్ కి సిమెట్రిక్ డిఫరెన్స్ కి తేడా ఏం తెలుసా, సెట్ ఆపరేషన్స్ లో డిఫరెన్స్ కి సిమెట్రిక్ డిఫరెన్స్ కి తేడా. తెలీదా? సరే, డిఫరెన్స్ కి సిమెట్రిక్ డిఫరెన్స్ తేడా ఏంటంటే, డిఫరెన్స్ అంటే ఏంటి, ఎలిమెంట్స్ ఇన్ ఏ విచ్ ఆర్ నాట్ ఇన్ బి కదా. సో బిలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఇక్కడ మైనస్ అయిపోతాయి. ఓకేనా. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటంటే, సో రెండిట్లో లేని ఎలిమెంట్స్, అంటే రెండిట్లో లేని ఎలిమెంట్స్, కామన్ గా లేని ఎలిమెంట్స్ రిటర్న్ అవుతాయి అనమాట. ఓకేనా. సో మీకు ఒకసారి చూపిస్తున్నాను, ఇక్కడ సపోజ్ 5, 6 అని యాడ్ చేసావు. ఓకేనా. సో నార్మల్ గా మీరు చెప్తాను చూడండి, ఇప్పుడు సిమెట్రిక్ డిఫరెన్స్ కావాలి, ఫస్ట్ ఇక్కడ సిమెట్రిక్ డిఫరెన్స్ కావాలి. సో సిమ్ డిఫ్ అని పెట్టాను, వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు, సో ఎన్పి డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ గుర్తు పెట్టుకోవాలి మీరు, సెట్ XOR 1D. సో మీకు యాక్చువల్ అయితే ఇలా వస్తాయి సజెషన్స్. ఓకేనా. సో 1D, ఇదేంది ఇది విచిత్రంగా ఉంది, సెట్ XOR 1D ఏంది, ఎలా గుర్తుంటుంది మాకు అనుకుంటున్నారా, చెప్తాను చూడండి. సెట్ అంటే సెట్ ఆపరేషన్, XOR ఎక్కడన్నా విన్నారా మీరు, XOR అని ఎక్కడన్నా విన్నారా? XOR ఎక్కడ వినలేదు, సెకండ్ ఇయర్స్ వింటారు. XOR యా జార్ గేట్. సో జార్ గేట్ ఉంది కదా, యా సెకండ్ ఇయర్స్ జార్ గేట్. ఫస్ట్ ఇయర్స్ యాక్చువల్ డిఎల్డి వచ్చిండేది మీకు. ఓకేనా. డిఎల్డి వచ్చింటే ఉండేది మీకు, యాక్చువల్ 1-2లో లేదు ఆ సబ్జెక్ట్ నాకు తెలిసి డిఎల్డి. ఓకేనా. దాన్ని జార్ గేట్ అంటారు. సో అది ఫంక్షనాలిటీ అయినా మీకు గేట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఫస్ట్ ఇయర్స్ కి, సెకండ్ ఇయర్స్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే సిమెట్రిక్ డిఫరెన్స్ అని గుర్తుపెట్టుకోండి, దాని అవుట్పుట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో మీకు ఆ గేట్స్ గురించి నీట్ గా మీకు వచ్చినప్పుడు తెలుస్తుంది. మీకు కంప్యూటర్ ఆర్గనైజేషన్ కానీ డిఎల్డి కానీ రెండింటిలో ఏ సబ్జెక్ట్ వచ్చినా తెలుస్తుంది నీట్ గా. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం, తీసేస్తా సెల్. చూసారా. సో ఇది ఫస్ట్ వన్ ఏంటి, యూనియన్. సో దీంట్లో 1 2 3 4 ఉంది కదా, 1 2 3 4 5 6 ఉన్నాయి, దీంట్లో 3 4 5 6 ఉన్నాయి. సో దీంట్లో రిపీటెడ్ ఎలిమెంట్స్ 3 4 5 6, యాక్చువల్గా 3 4 5 6 7 8. ఇది ఎందుకంటే యూనిక్ కీ చేసాం కాబట్టి 3 4 5 6 7 8 స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ 1 2 3 4 5 6 ఉంది. సో మనకు యూనియన్ అంటే ఏంటి, సో రిపీటెడ్ ఎలిమెంట్స్ 2 టైమ్స్ రిపీట్ అయినా అది 1 టైం వస్తుంది కాబట్టి 1 2 3 4 5 6 7 8 వచ్చింది. మీకు ఇవి తీసేస్తాను, మీకు కొంచెం నీట్గా అర్థమవుతుంది. సో ఇదన్నమాట. ఓకేనా. 3 4 5 6 7 8, ఇక్కడ 1 2 3 4 5 6 ఉంది. సో దీన్ని యూనియన్ చేసినప్పుడు ఏంటి, 3 4 5 6 ఇక్కడ రిపీట్ అయినాయి, ఇక్కడ రిపీట్ అయినాయి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఒకేసారి తీసుకుంటుంది ఇది 1 2 3 4 5 6, తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసాయి కాబట్టి ఇది తీసుకోకుండా 7 8కి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏంటి, ఇంటర్సెక్షన్. సో ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్. దీంట్లో కామన్ ఎలిమెంట్స్ ఏంటి, 3 4 5 6 3 4 5 6.
సో కామన్ ఎలిమెంట్స్. నెక్స్ట్ డిఫరెన్స్ అంటే ఏంటంటే, సో సపోజ్ అరే 1 డిఫరెన్స్ అరే 2 అంటే అర్థం ఏంటంటే ద ఎలిమెంట్స్ ఇన్ అరే 1 విచ్ ఆర్ నాట్ ఇన్ అరే 2. ఓకేనా, అంటే దీంట్లో లేని ఎలిమెంట్స్. సో ఇక్కడ అరే 1 ఉంది కదా, సో దీంట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? సో అరే 2లో ఉన్న ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి? 3 4 5 6 ఉన్నాయి కదా. సో వీటిని తీసేసుకొని వాళ్ళు రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే ఎలిమెంట్స్ ఇన్ అరే 1 విచ్ ఆర్ నాట్ ఇన్ అరే 2. అరే 2లో ఉన్న ఎలిమెంట్స్ అని తీసేసి, సో అరే 1లో ఏవైతే యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవి మాత్రం ప్రింట్ చేస్తుంది. సో డిఫరెన్స్ ఓకే బాగుంది. వాటి సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటి? సో సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏం లేదు. సో దీంట్లో రిపీటెడ్ లేకుండా ఉన్నాయి కదా యూనిక్ ఎలిమెంట్స్. సో ఇక్కడ 1 2 ఉంది, ఆ 1 2 ఇక్కడ లేదు. సో ఇక్కడ 7 8 ఉంది, ఆ 7 8 ఇక్కడ లేదు. సో అప్పుడు ఏంటి? 1 2 అండ్ 7 8 ఆర్ యూనిక్ ఎలిమెంట్స్. అంటే ఈ 1 2 కి ఈ సెట్కి సంబంధం లేదు, ఈ 7 8 కి ఈ సెట్కి సంబంధం లేదు. ఓకేనా? సో ఆ యూనిక్ ఎలిమెంట్స్ వస్తాయి అనమాట సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే. అది సిమెట్రిక్ డిఫరెన్స్ కి తేడా. డిఫరెన్స్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ ఓన్లీ ఏలో ఉన్నాయి ప్రింట్ అవుతాయి. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే బిలో కూడా ఉన్నాయి ప్రింట్ అవుతాయి అనమాట. సో యూనిక్ ఎలిమెంట్స్ ఏలో యూనిక్ ఏవి ఉన్నాయి, బిలో యూనిక్ ఏవి ఉన్నాయి అవి ప్రింట్ అవుతాయి. ఎంటైర్ ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. కానీ డిఫరెన్స్ లో మాత్రం ఓన్లీ ఫస్ట్ అరేలో ఉన్న యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. సో అదనమాట యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ అండ్ సిమెట్రిక్ డిఫరెన్స్. సో వీటిలో డౌట్ ఉందా? సెట్ ఆపరేషన్స్ ఎవరికైనా డౌట్ ఉందా? చెప్పండి. ఆల్రెడీ అందరు ఎగ్జిట్ అయిపోయినారు. 10 మంది ఉన్నారు, దాంట్లో ఒకరిని నేను, ఇంకా 9 మంది ఉన్నారు. ఆ 9 మంది కూడా ఫస్ట్ ఇయర్స్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 5 మెంబర్స్ ఫస్ట్ ఇయర్స్, 5 మెంబర్స్ సెకండ్ ఇయర్స్ ఉన్నారు. పర్లేదు చాలు, నాకు 10 మెంబర్స్ ఉన్నా చెప్తాను. మీరు ఇంట్రెస్టింగ్ గా వింటే చెప్తా. 10 మెంబర్స్ ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. క్లియర్ అంటున్నారు. సో నా టీచింగ్ మీకు ఓకే కదా? నేను చెప్పే వే కానీ మీకంతా ఓకే కదా? మీకు ఏదైనా ఉందా ప్రాబ్లమ్? అలా మీ భాష మాకు అర్థం కావట్లేదు, మీది ఏదో కర్నూలు, మాది అనంతపురం, నెల్లూరు, మేము నైస్గా మాట్లాడతాము, మీ భాష ఏదో మాకు అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఓకేనా? సో తెలుగే కదా, తెలుగే, కానీ మా స్లాంగ్ వేరు ఉంటుంది కదా. సో మీరంతా నెల్లూరు, చిత్తూరు ఏవేవో ఉన్నాయి కదా, మీరు బాగా నైస్గా మాట్లాడతారు అనమాట. బాగుంటుంది, చేస్తుంది అని నైస్గా మాట్లాడతాం. మేము అలా బాగుంటుంది, చేస్తుంది అంటాం. అందుకు సో మీ అంత నైస్గా మాట్లాడలేము, ట్రై చేస్తా. ఓకేనా? సో ముఖ్యంగా నెల్లూరు అనమాట, బాగా నైస్గా మాట్లాడతారు వాళ్ళు. సో మనం అంత నైస్గా మాట్లాడాలండి. సో చిన్నప్పటి నుంచి మనకి ఇదే అలవాటు. సో ఓకే, నేను జోక్ చేస్తున్నా కానీ. సో మీకు సెషన్ ఓకే కదా? అంటే బోరింగ్గా లేకుండా కొంచెం నీట్గా చెప్తున్నా అనుకుంటున్నా. ఓకేనా? అండ్ నాకు తెలిసిన మ్యాక్సిమం కాన్సెప్ట్ మీకు